చేరిన మీ అందరికీ మరొకసారి ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున గట్టిగా చెప్పండి. సౌండ్ సరిపోలే, పెంచండి గట్టిగా. మా బయట ఉన్న వందనాలు. అయ్యా టెంట్లో ఉన్న మీరు చెప్తారా వందనాలు. కొంచెం కష్టతరమే, గాలికి అయ్యి ఈ విడిసి పడతా ఉంటాయి, వాటిని కొంచెం కనిపెడతా వాక్యం వినండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. ఈ దేవదూతల గురించిన చక్కని వివరణ, ప్రత్యక్షత ఈ 6వ అధ్యాయంలో రాయబడిన ఆ 2వ వచన భాగం నుంచి మనం కొన్ని నెలలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దూతలకి 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలతో అవి చేస్తున్న పని ఏమిటో జాగ్రత్తగా ప్రవక్త అయిన యెషయా గారు పేర్కొన్నారు. 1, 2 రెక్కలతో ముఖానికి కప్పుకున్నాయి, చెప్పగానే చెబుతున్నాయి మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. ఆమెన్. 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, చెప్పగానే చెబుతున్నాయి నీ ఇష్టం కాదు, నీ ఆలోచన కాదు, నీ నిర్ణయం కాదు, అంతా నా ఇష్టం చేస్తా, కుదరదు. దేవుని నమ్ముకున్న తర్వాత, దైవికంగా ప్రభులోనికి వచ్చిన తర్వాత నీ ఇష్టం చావాలి, దేవుని ఇష్టం కొనసాగించబడాలి. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థనకు వస్తా, బాప్తిసం తీసుకొని ఇంకా నా ఇష్టం అన్నట్టుగా నువ్వు వెంపర్లాడితే మాత్రం కష్టం, నరకానికి వెళ్ళిపోతావు. దేవుని చిత్తం మనం చేయాలి, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. కనుక 2వదిగా 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. నీ ఆలోచన, నీ సొంత నిర్ణయాలు, నీ ఇష్టాలు, నీ అభిప్రాయాలు చావాలి, దేవుని చిత్తానికి అప్పగించుకోవడం ధర్మం. 3వదిగా 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. మనం ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామయ్యా అంటే ఒకటే, ఒక రోజున ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు, కడబోర శబ్దం వినబడుతుంది, సమాధులు తెరబడతాయి, చనిపోయిన వారు మొదట లేపబడతారట. బ్రతికున్న మనం చూస్తుండగానే రెప్ప పాటున రెక్కలు దాల్చి రువ్వున ఎగిరి వెళ్ళిపోతాం. గట్టిగా చములు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన అనుభవం కొరకే మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ఈ జీవితం 3 నాళ్ళ ముచ్చట. ఈ 3 నాళ్ళ ముచ్చట కొరకు నువ్వు వెంపర్లాడి నీ భక్తిని పాడు చేసుకుంటున్నావు, నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు, నీ విలువను పాడు చేసుకుంటున్నావు. కడగబడిన పంది మరల బురదలో దొరికినట్టుగా, అలాగే కుక్క మరల వాంతికి తిరిగినట్లుగా విడిచిపెట్టిన పాపాన్ని, వదులుకున్న పాపాన్ని మరలా ఇష్టపడుతున్న పరిస్థితులు నీ జీవితంలో ఉండడానికి కారణం ఏంటంటే నీకు అర్థం కాలేదు. ఒక రోజున ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు, కడాబోర శబ్దం వినబడినప్పుడు రెప్పపాడిన ప్రభుని నమ్ముకున్న వారు ఎగిరి వెళ్ళిపోతారు. ప్రభు నమ్ముకొని చనిపోయిన వారు సమాధులు ఉన్నారు, సమాధులు తెరబడి అమాంతంగా వాళ్ళ ఆత్మ మహిమ దేహాలు దాల్చి యేసును చేరుకోవడం మనం చూడబోతున్నాం. కనుక జాగ్రత్త, ఒక రోజున మనం ఎగిరి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఒక రోజున మనం ఎగిరి వెళ్ళిపోవాలి. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలో నువ్వు రావాలి. నువ్వు అలా రావాలి అంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. అంటే ఎగిరి వెళ్ళిపోవాలి అంటే బలం కావాలి అని చెప్పకనే చెబుతున్నాడు భక్తుడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, నీకు బలము కావాలి. ఏ రకమైన బలం? తిండే వచ్చే బలం కాదు, కండలు పెంచుకుంటే కనపరిచే బలం కాదు. ఇది ఆత్మబలం, ఆత్మలో బలం. కనుక ఈ ఆత్మ బలాన్ని మనం సమకూర్చుకోవాలని, ఆత్మబలం కలిగి ఉండాలని లేఖనాలు పలుమార్లు మనం హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇలా చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా
దేవుడే చెబుతున్న ఒక సామాన్య మనిషి కొరకు మొర్దుకై బలమును గురించి. ఈ మొర్దుకై కుంఫు ఫైటరా, బాడీ బిల్డరా, కరాటే ఫైటరా, లేకపోతే బాక్సరా, కిక్ మ్యానా కాదు. ఒక ద్వారపాలకుడు, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక చిన్న చిరు ఉద్యోగి. ఈ వ్యక్తిని గురించి దేవుడు అంటున్నాడు మొర్దుకై బలమును గురించి. ఏంటా బలం? మొర్దుకై కలిగి ఉన్న బలం ఏంటి? నెంబర్ 1, బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడు. యాకోబు పుట్టిన పిల్లల్లో ఒక బిడ్డ బెన్యామీను. ఈ బెన్యామీను చిన్నోడు. యాకోబు చిన్న కొడుకు పేరు బెన్యామీన్. ఇతని పేరు బెనోని అని పెట్టింది తల్లి, అంటే దుఃఖపుత్రుడు అని. యాకోబు ప్రార్థన చేస్తాడు, ఈ దుఃఖపుత్రుడు కాస్త కుడి చేతి పుత్రుడిగా మారాలి, నీ రాజదండంగా మారాలని. యాకోబు ప్రార్థన దేవుడు బెన్యామీను గోత్రాన్ని రాజవంశస్థులుగా హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఉండాలి. నీ కొరకు ప్రార్థించే వ్యక్తి నీ దైవజనుడు. కనుక నీవు నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వర్ధిల్లాలంటే నీ ఒక దైవజనుడు కలిగి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. రెండవదిగా హెస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21, 22 వచనాల ప్రకారంగా బెన్యామీను గోత్రికుడని ఈ మొర్దుకై ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడు. రాజంతఃపురంలో ద్వారపాలకుడిగా ఉన్నాడు. ఇతడు ఒక రోజున రాజు ప్రాణాలు కాపాడుతాడు గనక నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. తన పనిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. అంటే నమ్మకత్వం చాలా విలువైంది. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెన్లు అని. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి అని బైబిల్ చెబుతుంది. మీ ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఒక 5 విషయాలని మీ ఎదుట తీసుకొచ్చాను. 1, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 2, నీ వెళ్ళే సంఘంలో నమ్మకం ఉండాలి. నీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 4, నువ్వు వెళ్ళే మందిరంలో దేవుడు ఏదో ఒక పరిచర్య నీకు అప్పగిస్తాడు, ఏదో ఒక తలంత నీకు ఇస్తాడు. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, దేవుడు మన జీవనం కొరకు, మన జీవనాధారం కొరకు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి అని 5 విషయాల మీద తీసుకొచ్చి 4వ అనుభవాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. పరిచర్యలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2, 3 వచనాలు. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను ప్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లైమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఇది ఆశ్చర్యాన్ని కలిగించిన మాట. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం, పౌలు అపోస్తలుడు 2 స్త్రీల పేరు ప్రస్తావించాడు, యువోదియా, సుంటుకే. ఈ 2 గురించిన వివరాలు మీ ఎదురు తీసుకొని వచ్చాను. వీరు పరిచర్లో చక్కగా సహకరించిన వాళ్ళు. వీరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఎక్కడ రాయబడ్డాయి? ఫ్యాన్ రెక్కలకి రాయబడలేదు, లేక శిలాపలక మీద రాయబడలేదు, గోడ గుమ్మాలకి రాయబడలేదు. కానీ పౌలు చెబుతున్నాడు వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అంటే పరిచర్య చేసే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిచర్య చేయడం నీ భాగ్యం, పరిచర్య చేయడం నీ వంతు, పరిచర్య చేయడం నీ ధర్మం. సాతానుగాడు పరిచర్యలో ఉండనివ్వడు, నిన్ను పరిచర్య చేయనివ్వడు. నిన్ను చాలా మట్టుకు పరిచర్య చేసే వాళ్ళ మీద కూడా పోరాటాలు కనబడతాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. పరిచర్య అన్నది నువ్వు అనుకుంటున్నావు ఏదో దేవుని మందిలో చిన్న పని అని. ఒకటి గమనించు, అది కూడా దేవుని సేవే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడితో సమపాళ్ళుగా నువ్వు కలిసి పని చేస్తున్నావని అర్థం చేసుకోగలిగితే కనుక సేవలో భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు.
ఈ బలిపేట మీదకి వచ్చి వాక్యం ప్రకటించే అవకాశం నీకు లేకపోవచ్చు, అభిషేకం నీకు లేకపోవచ్చు, ఆ నడిపింపు నీకు లేకపోవచ్చు, కానీ దైవజనుడితో కలిసి పాలు పొందే ప్రతి పని కూడా దేవుని సేవే, దేవుని పనే. అది నీకు ఆశీర్వాదం. ఆమెన్, హల్లెలూయా. నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవుని పనిలో సహకరించే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. యువేది అని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. యువేదియ పరిచర్య వేరు, సుంటకే పరిచర్య వేరు. యువేది అన్న తల్లి చక్కగా మందిరం ఊడుస్తా, బూజులు కొడతా, చక్కగా ఇన్నర్ వర్క్ చేసుకొచ్చేది. భర్త ఉన్నంత వరకు బాధ్యత కలిగిన తల్లిగా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి మనవరాలు ఎత్తుకొని ఆ స్థితిలో వచ్చినప్పుడు చక్కగా దైవజనులతో కలిసి ఎక్కడ కోటం పెడితే ఆడికెళ్ళి చక్కగా పరిచర్య చేసేది, ఇరుగు పొరుగు వాళ్ళని పోగు చేసేది. ఇలా యువేది అన్న తల్లి పనిచేసింది సంఘంలో. సుంటకే అన్న ఈ తల్లి చేసిన పరిచర్య. ఈమె ఒక అన్యురాలు. దేవుడు ఈమె దర్శించాడు. పౌలు వాక్యము ద్వారా ఈమె హృదయం తెరబడింది, సంఘంలో జతపరచబడింది. అన్యురాలు గనక, చదువుకున్నాము గనక చక్కగా దేవుని పనిలో తన వంతు తాను చేసుకొచ్చింది. చక్కగా బైబిల్ చదివేటప్పుడు, సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు గట్టిగా బిగ్గరగా వాక్యం అందించేది. అలాగే తన సాక్ష్యాన్ని పంచుకునేది. చక్కగా దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడేది. దేవుని సంఘానికి ప్రయోజనకరంగా మారింది. ఈ తల్లిని గురించి కొన్ని వివరాల మీద తీసుకొచ్చాను. ఆమె రక్షింపబడిందని, ఆమె దేవుని పనిలో ప్రయాసపడిందని, ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడిందని. 4వది మనం చూడబోతున్నాం. ఈమెలో చిన్న బలహీనత ఉంది. ఏమిటి ఆ బలహీనత అంటే, ఏక మనసు కలిగి ఉండలేకపోయింది. వేదియతో ఏక మనసు కలిగి ఉండలేకపోయింది. ఏక మనసు కలిగి ఉండలేని స్థితిలోకి వచ్చేసింది ఈ తల్లి. సుంటకి అన్న ఈ తల్లి చేసిన పరిచర్య గొప్పది, ప్రయాస గొప్పది. కానీ సంఘంలో చిన్న అభ్యంతరం, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వేనా ఎక్కువ నేను కాదా అన్నట్టు వంతులు వచ్చినాయి. పోటాపోటీకి వచ్చారు. ముసలోళ్ళు అయ్యారు కదా, బాధ్యతలు వచ్చినాయి కదా, సీనియర్స్ అయ్యారు కదా. ఇక ఎవరి మీద వాళ్ళు సాడీలు చెప్పుకుంటున్నారు. ఆమె నా మాట అంటలేదని ఆమె నా మాట అంటలేదని ఆమెమో నా మాట ఆమె అంటలేదని రకరకాల గోల కలుగుతూ వచ్చింది ఫిలిప్పీ సంఘంలో. కనుక ఆ తల్లితో అంటున్నాడు, ఇదిగో మీరు ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏక మనసు చాలా చాలా ప్రాముఖ్యం. ఏక మనసు ఉంటేనే సంఘంలో ఐక్యత ఉంటుంది. సంఘంలో ఐక్యతను పాడు చేయడానికి సైతాను గడు కొట్టే బలమైన స్థలం ఏంటి తెలుసా? ఏక మనసు. సంఘంలో ఏక మనసు లేకుండా చేస్తాడు. ఇదిగో జాగ్రత్త వినండి, దేవునితో ఏకేపించే మనసు లేకుండా చేస్తాడు. సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను లోబడాలి అన్న మనసు నీకు రాకుండా చేస్తాడు. అంతేగా దైవజనుడు వాక్యం చెబుతూ ఉంటే ఒక నీ గురించి ఉన్నట్టుగా మాట్లాడుతుంటే, ఎవరు చెప్పారు నా గురించి? మా ఆడోళ్ళు చెప్పిందా, లేక పల్నామం చెప్పిందా, ఎవరు చెప్పారు ఈయనకి నా గురించే మాట్లాడుతున్నాడు అని వివాదాస్పదంగా ఆలోచించి ఏకాగ్రతను పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొదటిగా నువ్వు దేవునితో ఏకేపించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రెండోదిగా దైవజనుడితో ఏకేపించాలి, సేవకుడితో ఏకేపించాలి. సేవకుడు ఏదైనా చెప్పినా, ఏదైనా పరిచర్య చెప్పినా, ఏదైనా సహకారం చేయమని చెప్పినా చక్కగా ఏకీపించే మనసు నీకు ఉండాలి. నేను ఒక్కడనేనా పాస్టర్ గారు, ఇంకెవరు లేరా, నేను ఒక్కదానే చేయాలా? ఇది అసలు చాలా చాలా విరోధమైన ఆలోచన. దేవుడికి ఇచ్చిన భాగ్యం, దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని గ్రహించి గమనించి ఆ వంతులో నువ్వు నిలబడి చేయగలిగితే అది నీకు మహాభాగ్యం. 2 ఆశీర్వాదం నువ్వు చూస్తావు, 2 మేలు నువ్వు చూస్తావు. దైవ సేవకుడితో ఏకీపించాలి. ఈరోజు చాలా సంఘాలు సేవకుడితో ఏకీపించలేకపోతున్నాయి. భిన్నాభిప్రాయాలు కలిగి, భేదాభిప్రాయాలు కలిగి, అభ్యంతరాలు కలిగి సంఘాల్లో గలిబిలు రేపుకొనే చాలా సంఘాలు కనబడుతున్నాయి ఈ భూమి మీద. జాగ్రత్త, సేవకుడితో ఏకీపించాలి. రెండోదిగా నీ తోటి విశ్వాసతో ఏకీపించాలి. నీ పక్క వారితో కూడా ఏకీపించాలి. నాకు పట్టనట్టుగా, నాకు ఏమి తెలియనట్టుగా, నాకు ఏమి తెలియదు అన్నట్టుగా నువ్వు చేస్తే అది నష్టం నీకే.
సంఘంలో తోటి విశ్వాసులతో ఏకీభించే మనసు నీకు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి, ఏక ఆలోచన నీకు ఉండాలి. ఓవరాల్గా సంఘంతో ఏకీభించాలి, సంఘంతో ఏకీభించాలి. కొంతమంది అంటారు అసలు సంఘానికి వేరుగా ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, పాస్టర్ గారు పట్టించుకోవట్లేదండి, సంఘం పట్టించుకోవట్లేదండి, ఎవ్వరు మమ్మల్ని ప్రేమించట్లేదండి, ఎవ్వరు మమ్మల్ని అంగీకరించట్లేదని. నేను అంటాను, సంఘం నిన్ను ప్రేమించదు, నువ్వు సంఘాన్ని ప్రేమించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సంఘం నిన్ను ప్రేమించదు, సంఘం నువ్వు ప్రేమిస్తే సంఘం యొక్క ప్రేమ నీకు అర్థమవుద్ది. భర్త నువ్వు ప్రేమిస్తే నీ భర్త ప్రేమ నీకు అర్థమవుద్ది, నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య ప్రేమ నీకు అర్థమవుద్ది. నువ్వు మొదట ప్రేమించకుండా అవతల వాళ్ళ ప్రేమ నీకు అర్థం కానప్పుడు దాన్ని ఎలా అంగీకరించగలుగుతావు? ఈరోజు కొన్ని కంప్లైంట్స్ అండి, సంఘస్థులు మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదండి, సంఘం మమ్మల్ని ప్రేమించదండి, సేవకుడు మమ్మల్ని ప్రేమించడండి. నేనంటాను, సంఘాన్ని నువ్వు ప్రేమించు, సంఘాన్ని నువ్వు ప్రేమించు, నీ సేవకుడిని ప్రేమించు, ఇష్టపడు, మంచి అభిప్రాయం కలిగి ఉండు. భిన్న అభిప్రాయం, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండొద్దు. నువ్వే సహవాసం గురించి నువ్వే భిన్నంగా మాట్లాడితే, నువ్వే భిన్న అభిప్రాయం తీసుకొస్తే ఎలా చెప్పగలవు సాక్షి నీ గురించి? ఎలా చెప్పగలవు నేను ఆత్మీయంగా ఎదగలుగుతున్నానని? ఎలా చెప్పగలవు నేను ఆధ్యాత్మిక బలపడగలుగుతున్నానని? అది కష్టం, అది చాలా కష్టం. ఈరోజు గమనం లేనివారు, గ్రహింపు లేనివారు, ఆలోచన లేని వారు చేసే పొరపాట్లు ఇవే. సంఘంతో ఏకీభించాలి. ఏక మనసు లేకుండా చేస్తాడు సాతానుడు. ఏక మనసు కలిగి మనం ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. లోకము నమ్మునట్లు వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము ప్రార్థన చేస్తున్నాను. మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సిలువకు అప్పగించబడక మునుపు గెత్సెమనే తోటలో 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్న, ప్రభువా నువ్వు నేను ఏకమై ఉన్నట్లుగా వారు కూడా ఏకమై ఉండాలి. వారిలో వారందరూ కలిసి మనతో ఏకమై ఉండాలని యేసు ప్రభు చేసిన ప్రార్థన. కనుక సైతాను గాడు సంఘాన్ని చెదరగొట్టాలని, సంఘాన్ని చీల్చాలని, సంఘాల్లో భిన్నాభిప్రాయాలు రావాలని, సంఘాన్ని పాడు చేయాలని వాడు ఏక మనసును పాడు చేస్తాడు. ఐక్యత ఉండదు. ఐక్యతను పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. సంఘంలో ఐక్యతను పాడు చేసే ఆలోచనకు తావివ్వకూడదు, దేనికి తావివ్వకూడదు. సంఘంలో ఐక్యతను కాపాడుకోవాల్సిన ధర్మం మనకుంది, అది బాధ్యత. ఒక సంఘ కాపరిగా నేను సంఘంలో ఉన్న ఐక్యతను పాడు చేయకుండా నడవలసిన వంతు నాకుంది. ఒక విశ్వాసిగా సంఘంలో ఐక్యతను పాడు చేయకుండా నడవలసిన వంతు నీకుంది. దాన్ని గ్రహించి నడిచినప్పుడు నీ ద్వారా సంఘానికి ప్రయోజనం, నీ ద్వారా సంఘానికి ప్రయోజనం, ఉపయోగం. కనుక సంఘంలో ఏక మనసును పాడు చేయాలని, ఐక్యతను చెడగొట్టాలని వాడు భిన్న అభిప్రాయాలు తీసుకొని వస్తూ ఉంటాడు, భేదాభిప్రాయాలు తీసుకొని వస్తూ ఉంటాడు. జాగ్రత్తగా చూడండి, కొలసి పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగంలో చక్కని మాట ఉంది. కొలసి 3:13. ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించడు. ఏక మనసు ఉన్నప్పుడు క్షమాగుణం కలుగుద్ది, అంతే. అండర్స్టాండింగ్ మైండ్ ఉంటుంది. నీ తోటి విశ్వాసిని అర్థం చేసుకుంటావు, నీ సేవకుని అర్థం చేసుకుంటావు, నీ సంఘాన్ని అర్థం చేసుకుంటావు. ఈ ఏక మనసు లేనప్పుడు నువ్వు అర్థం చేసుకోలేవు, క్షమించలేవు, ఓర్వలేవు, భరించలేవు. అబ్బో నేను ఓర్వలేనండి, నేను ఆ సంఘంలో ఉండలేనండి, ఆ సహవాసంలో ఉండలేనండి, ఆ ఫీలింగ్ ఎట్లా వస్తుంది నీకు? కేవలం ఒకటే, ఏక మనసు పాడైపోయింది. ఏక మనసు పాడైపోతే మనం ఒక స్థలంలో ఉండలేము, కష్టం. అది భార్య భర్తల మధ్య ఏక మనసు పాడైనా, పిల్లల మధ్య ఏక మనసు పాడైనా ఒక ఇంట్లో ఉండలేరు, అది కష్టం. ఏక మనసు చాలా విలువైంది.
ఏక మనసు నీకుంటే నువ్వు అర్థం చేసుకుంటావు, తోటి వాళ్ళని భరిస్తావు, సహిస్తావు. నువ్వు అర్థం చేసుకుంటావు, సహిస్తావు, భరిస్తావు, క్షమించగలుగుతావు. అది ఏక మనసులో కలిగే ఒక గొప్ప ఆశీర్వాదం. పేతురు మొదటి పత్రిక 3:8 కూడా చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచన భాగం. పాలుపడి వినయ మనస్కులై ఉండండి. జాగ్రత్తడండి. ఏక మనసు ఉండడం వల్ల తోటి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకుంటాం, మనం సహాయం చేయగలిగినంత సహాయం చేయగలుగుతాం, ప్రార్థించగలిగినంతగా ప్రార్థన చేయగలుగుతాం. పక్క వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? వాళ్ళు బాధపడుతుంటే నాకు 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 పట్టలేదు, నేను బాధలు ఉన్నప్పుడు వాడు ప్రార్థన చేశాడా అన్న ఫీలింగ్ నీకు వస్తుందంటే కారణం ఏంటి? నీలో ఏక మనసు లేదు. సంఘాల ఏకాభిప్రాయాన్ని పాడు చేస్తాడు సాతానుడు. నువ్వు తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నా, వాళ్ళకి సహకారం ఏదైనా చేయాలన్నా, ఆ మనసు నీకు రావాలన్నా నీలో ఏక మనసు ఉండాలి. ఆ ఏక మనసు లేకపోతే ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే బలం ఉండదు. బలం ఉండదు. బలం ఉండదు. మీకు తెలుసు కదా, అడవిలో మేస్తున్న 4 ఎద్దులు ఐక్యత కలిగి మేస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది. వాటిని చీల్చాలని 4 కలిసి ఒక్క దెబ్బతో పొడిస్తే అవతలకి వెళ్ళిపడింది. మృగరాజు వల్లే కాలే. ఏం చేస్తే బాగుంటుంది అర్థం కావట్లే. అంతలో గుంట నాకు ఒకటి వచ్చింది. ఏ రాజా, ఏంది దిగులుగా ఉన్నావు? ఏంటి బాధ? ఏమిలే, ఇదిగో ఎద్దులు బలిష్టంగా ఉన్నాయి, వాటి మాంసం తిన ఆశ నాకుంది, నా వల్ల కావట్లేదు. వెళ్తుంటే 4 కలిసి ఒకేసారి పడుతున్నాయి, నేను నిలబడలేకపోతున్నాను, చంపేస్తాను, భయం కలుగుతుంది. నేను ఇక సహాయం చేస్తా, ఆ 4 ఎద్దులలో ఐక్యతను పాడు చేస్తా. ఏదన్నా రాజు దయదలిచి నాకు కూడా ఒక మొక్క ఇస్తే నీతో పాటు నేను కూడా బోడీ చేస్తా. సరే సరే సావు, ఏదో ఒకటి చెయ్యి అనగాని ఈ గుంట నాకు వాళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యింది. ఎంటర్ అయ్యి మెల్లగా ఫ్రెండ్షిప్ చేసింది. వెంటనే కలహాలు రేపలే, వెంటనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించింది. సింహాన్ని గురించి, రాజుగా ఉన్న మృగరాజు గురించి భిన్నమైన అభిప్రాయాలు తీసుకొస్తుంటే, ఓహో మన బోటి ఇబ్బంది పడుతున్న బాధితురాలు బాధితుడు అనుకుంటా అన్నట్టుగా ఎద్దులు కూడా ఆ గుంటనకు తెగిపించాయి. మెల్లగా ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పడం ప్రారంభించింది. అసలు తెలుసుకోవడం లేదు. ఆ ఎద్దు కోసం ఏదో అన్నట్టుగా ఈయన అక్క చెబితే అది నమ్మి వెంటనే వేరైపోయి మేస్తూ ఉంది. అట్లా 4 ఎద్దులు 4 దిక్కులు వెళ్ళిపోయినాయి. ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటి చంపుకొని తినడం మొదలెట్టింది ఆ సింహం. ఈ సింహం ఆ 3 ఎద్దులు చూస్తుండగా ఒక ఎద్దు మీద దాడి చేస్తున్నా కూడా ఆ 3 నాకు కాదు కదా, నేను కాదు కదా పట్టి పట్టినట్టు కొన్నాయి. తర్వాత స్టెప్ ఎవరిది? ఇంకొక ఎద్దు. మిగతా ఎద్దులు కూడా 2 ఎద్దులు కొన్నాయి. నాకు కాదుగా బాధ, వాడికి తెలియాలే, నా నుంచి వేరయ్యాడు కదా, వాడికి తెలియాలని ఆ కాము ఉంది. జాగ్రత్తనండి. ఐక్యతను పాడు చేసేది సాతానుగాడు. దాన్ని పాడు చేయడం వల్ల బలం ఉండదు, బలహీనమైపోతాం, వాడి చేతిలో కీల బొమ్మలుగా మారిపోతాం. ఈరోజు చాలా సంఘాలు సైతాను చేతిలో కీల బొమ్మలుగా మారడానికి కారణం ఏంటి తెలుసా? సంఘాల్లో ఏకత్వాన్ని లేకుండా చేస్తున్నాడు, ఏక మనసు లేకుండా చేస్తున్నాడు. నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక సంఘం స్థిరంగా బలంగా కొనసాగించబడాలంటే మొదటిగా ఏక మనసు సంఘంలోనికి రావాలి. ఆమేన్. ప్రార్థన చేయి, పెనుగులాడు, దేవుని కాడ ప్రాధేయపడు. దేవుడు ఖచ్చితంగా ఏకాగ్రత నిలిపే ఆలోచనలు ఇచ్చి సంఘంలో నిన్ను నిలబెట్టగలడు. నీ ద్వారా ఇతరులు కట్టగలడు, ఇతరులు అనేకులు కట్టగలరు. అట్లా సంఘం కట్టబడడం ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఏక మనసుని దెబ్బకొట్టాడా ఐక్యత పోద్ది, ఐక్యత పోయిందా బలం పోద్ది, బలం ఉండదు. ఏక మనసు లేదు కనుకనే ప్రార్థనలో ఏకీవించలేకపోతున్నావు. అమ్మా, మన సంఘానికి వచ్చే సహోదరికి ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయమంటే దానికి అట్టగే జరగలే అన్నట్టు ఫీల్ అయిపోయి మనసులో కాము చూస్తావు. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయవు.
తోటి సహోదరి కదా, మన సంఘానికి వచ్చేది కదా, సహవాసానికి వచ్చామే కదా, ప్రార్థన చేద్దాం నా బాధ్యత కదా. ఆ మనసు నీకు ఎందుకు రావట్లేదు? ఏక మనసు లేదు, ఏక మనసు లేదు. ఒక అంశం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా మోకమొత్తులా మారుతున్నావంటే, ఒకటి నీకు ప్రార్థన రాకుండా ఉండాలా, 2 నిద్రలను తారాలా, 3 ఏక మనసు నీకు లేదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి నీలో ఉండాలా. ఈ 3 ప్రమాదమే, ఈ 3 ప్రమాదమే. ఈ 3 నిన్ను నరకని గిడ్చుకొని పోతాయి, జాగ్రత్త. ఏక మనసును పాడు చేసేది ఏది నీలో ఉండకూడదు. కుటుంబాల్లో అయినా, భార్య భర్తల మధ్య అయినా, కుటుంబంలో అయినా ఏక మనసు లేకుండా సాతాను గాడు చెదరగొట్టేది కారణం ఏంటి తెలుసా? నీ కుటుంబాన్ని బజారు తీర్చడానికి, నీ బ్రతుకును బజారు పాలు చేయడానికి, నీ జీవితంలో సమాధానం లేకుండా చేయడానికి, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేయడానికి, నీ జీవితంలో ఆరోగ్యం లేకుండా చేస్తాడు వాడు. కనుక జాగ్రత్త. ఐక్యత, ఏక మనసు చాలా 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 ప్రాముఖ్యం. ఒక కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల మధ్య ఏక మనసు ఎంత అవసరమో, సంఘంలో కూడా అంతకంటే అవసరం. కారణం, నలుగురు కలుస్తాం. ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే వాళ్ళకి సమాధానం చెప్పలేం. ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటేనే, ఒక 5గురు ఉంటేనే ఎవరి దారి వాళ్ళదే, ఎవరు తీరాలదే, ఎవరి మాట వాళ్ళదే. అసలు వివరం తవరం ఉండదు, దిక్కు మొక్కు ఉండదు, ఎవడు ఇష్టం వాడిదే. అటువంటి ఒక ఇంట్లోనే అంత గోలైతే కొన్ని వందల కుటుంబాల కలయిక సంఘం. కనుక ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు పని చేయునుగాక. హల్లెలూయా. కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మొట్టమొదటి ఐక్యత మేలు కలిగిస్తుంది, ఐక్యత మేలు కలిగిస్తుంది. మనోహరం, చాలా శుభసూచకమైన ఆనవాళ్ళు కలిగిస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతను పాడు చేస్తాడు వాడు. ఐక్యతను పాడు చేయడం వాడు కొట్టే ఒకే ఒక చోట ఏక మనసు, ఏకాగ్రత లేకుండా చేస్తాడు. ఇక మనసు ఉండదు. ఏక మనసు లేకపోతే భర్తకి భార్య మీద మనసు ఉండదు, భార్యకి భర్త మీద మనసు ఉండదు. కనుక కుటుంబం అంతా కూడా గందరగోళం అయిపోద్ది. కుటుంబ వ్యవస్థలో ఏక మనసు అవసరం, సంఘ వ్యవస్థలో కూడా ఏక మనసు అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4 రకాల ఐక్యతలు మీకు కనబడతాయి బైబిల్లో. 4 రకాల ఐక్యతలు. ఏ ఐక్యత మనం కలిగి ఉండాలో చెప్పి ముందుకెళ్తాను. 4 రకాల ఐక్యతలు బైబిల్లో కనబడతాయి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదవండి త్వరగా. చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును పేరు సంపాదించుకుందాం రండి. జాగ్రత్త నంటులారా, ఇది దేవునికి విరోధమైన ఐక్యత. దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించమన్నాడు. భూమి నిండించమని వీళ్ళందరూ ఏమనుకున్నారు? మనందరం ఒక చోటే ఉండి పెద్ద తుఫాన్ బిల్డింగ్లా పెద్ద గోపురం కడదాం. ఇక వరద వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా, కుక్కొచ్చినా, నక్కొచ్చినా, పిల్లొచ్చినా, పందొచ్చినా పైకి రాదు కనుక మనం హ్యాపీగా ఉండొచ్చు. రండి, మనందరం కలిసి ఒకే చోట ఉండి, ఒకే భాష. అప్పుడు ఒకే భాష ఉంది. అప్పుడు భూమి మీద భాషలు రాలే. హిందీ, తెలుగు, మలయాళం, ఉర్దూ, కన్నడ ఇవేమి ఒకే ఒక భాష. ఏ భాష అది? ఏ భాష? ఆదాం ఏ భాష మాట్లాడాడు? ఆదాం ఏ భాష మాట్లాడి ఉంటాడు? అన్ని భాషల కన్నా తెలుగు లెస్ అయిన తెలుగు భాష మాట్లాడంటావా? ఏ భాష మాట్లాడి ఉంటాడు? ఆదాం ఎవరితో మాట్లాడేవాడు? చల్లపోట. దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? ఇప్పుడు ఆదాం మాట దేవుడికి, దేవుడి మాట ఆదాంకి అర్థమవుతుంది అంటే దేవుడి భాష ఆదాం భాష ఒకటా 20రా? చెప్పండి. తెలుగోడు హిందీ వాడి దగ్గరికి వచ్చి కైకు కీకు అంటే తండుతా అంట. కైకు కీకేందిరా? అరే కసాయోడా, పో దరిద్రుడు అంటాం. కైకు కీకేందిరా? కైకు కీకు అంటాడు వీడు. 2 గుద్దులు గుద్దు అంటాం. అంటే దేవుడి భాష ఆదాంకి, ఆదాం భాష దేవుడికి అర్థమైతే ఏ భాష? దేవుడి భాష.
ఏదంతా అట్లా ఏ భాష ఉంది? దేవుడు మాట్లాడిన భాష ఉంది, అది పర సంబంధమైన భాష. ఇప్పుడు 11వ అధ్యాయం వరకు కూడా ఏ భాష ఉంది? ఒకే భాష ఉంది. ఏ భాషతోనైతే దేవుడితో మాట్లాడి అదే భాష ఇంప్లిమెంట్ అయింది. 11వ అధ్యాయంకి వచ్చేపాటికి తారుమారు చేసి పడేశాడు. దేవుడు అంటాడు, వీరు ఒక్క చోట ఉంటనే కాదు, వీరు భూమి నిండించాలి. ఎంత విస్తారమైన భూమి ఎందుకు చేశాను, ఒక మూల నీటి ఉండనే కాదు కదా అని దేవుడు వచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేశాడు. అందరు మాట్లాడుకున్నారు, అరే రండి ఒకే రోజున ఒకే చోట కూడుకొని పని చేద్దామని అందరూ ఒక చోటకు వచ్చారు. ఇక వీళ్ళకి అర్థం కాలే, భాషలు తారుమారైపోయినాయి. హిందీ ఓడేమో ఒక మాట అంటే తెలుగు ఓడి ఇంకోటి చెబుతున్నాడు, తమిళం ఓడి ఇంకోటి చేస్తున్నాడు, కన్నడ ఓడి ఇంకోటి చేస్తున్నాడు. మైండ్ పోతుంది, రే పలుకుతామంటే ఏం చేస్తున్నావు నువ్వు? వీడి భాషలో వాడికి అర్థం కావట్లే, వాడి భాష వీడికి అర్థం కావట్లే. గందరగోళం. ఓరి నాయనో దేవుడా బాబో, ఈ తలకెప్పుడు మనం భరించలేవు రా నాయన, ఈడేం మాట్లాడుతున్నాడు రా నాయన బాబు అని చెప్పి మూల కూర్చుంటాడు. అరే నా భాష వాడికి అర్థమవుతానంటే పక్కకు అన్నాడు. వాళ్ళు వచ్చారు. ఇంకోడు అరే నా భాష కాదు. అట్లా దాదాపు రకరకాల భాషలు వచ్చేసినాయి. వీరు దేవునికి విరోధంగా ఐక్యత కట్టారు. దేవునికి విరోధంగా ఐక్యత కడితే మనం ఎక్కడ కూడా చలామణి కాలేము. దేవునికి విరోధమైన ఐక్యత, దేవుని చిత్తానికి మనం వేరుగా అడుగులేస్తే మనం దేవునికి విరోధంగా నడుస్తున్నాం. నువ్వు దేవుని చిత్తానికి విరోధం నడిచావా, అది దేవునికి విరోధమైన ఐక్యత. దేవుని చిత్తం పలానా, దేవుని ఆలోచన పలానా, ఆలోచన కాదు, ఆ ఆలోచన నాకొద్దు, దేవుని చిత్తం కాదు. నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ప్రయోజనకరమైన పాయింట్స్ నా కాడ ఉన్నాయి. ఆ ప్రకారం చేస్తానంటే అది నీకు నష్టాన్ని కలిగించేది. దేవునికి విరోధమైన ఐక్యత ప్రమాదం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 16:3. కోరాహు, దాతాను, అబిరాములు మోషే అహరోనులకు విరోధంగా పోగబడి, జాగ్రత్త, దైవ జనుడికి విరోధమైన ఐక్యత, సేవకునికి విరోధమైన ఐక్యత. ఇది చాలా ప్రమాదకరం. భూమి నెరవిడిచి చూస్తుండగానే మింగేసింది భూమి. దైవ జనులకు విరోధమైన ఐక్యత. నీ కల్లో కూడా అనుకోవద్దు సేవకునికి హాని తలపెట్టాలని. అసలు అట్లా ఆలోచించినోడు కానీ, ప్రయత్నం చేసినోడు కానీ, భూమి మీద చెల్లినోడు ఎవ్వడు కనబడ్డ మనకి. అందరూ అకాల మరణాలకు గురైపోయిన పరిస్థితులే. జాగ్రత్త, దైవజనునికి విరోధమైన ఐక్యత ప్రమాదం. సేవకుడు నీ మేలు కొరేదని చెప్పాడా, లోబడు, అది నీకు ఆశీర్వాదం. దానికి కోడిగుడ్డుకి ఏకల్లాయన లాగావా, నీ డొక్కసించి డోలు కట్టి ఆయన పైన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ధైర్యం ఒకటే, దేవుడు చెప్పింది చెప్పడం నా ధర్మం. అది నీకు ఇష్టమా, కష్టమా, నష్టమా, ఇబ్బందా నాకు అవసరం లేదు. దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు. నా ఆశ ఒకటే, బలిపీఠం మీద నిలబడినప్పుడు నా ఉద్రేకాలు కానీ, నా ఆలోచనలు కానీ, నా ప్రయత్నాలు కానీ, నా ప్రయోగాలు కానీ ఏ మాత్రం కానరాకూడదు. ఆమేన్. ఇక్కడ నిలబడుతున్నప్పుడు నేను చేసే ప్రార్థన అది, నేను మరుగవ్వాలి. నా ఆలోచన రాకూడదు, నా టాలెంట్ రాకూడదు, నా ప్రయోగం, నా ప్రయత్నం రాకూడదు. ఇక్కడ అవన్నీ మరుగైపోవాలి. నీ మాటే నా నోట ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సంఘంలో కొన్ని సందర్భాలు బట్టి కొంతమంది సేవకులు ఉద్రేకభరితంగా ప్రసంగాలు చేస్తారు. అసలు దేవుడు మాట్లాడితేనే ఒప్పుకోరు జనం, దేవుడు మాట్లాడితేనే తిప్పి కొడతారు జనం, దేవుడు మాట్లాడితేనే వ్యంగ్యంగా మాట్లాడతారు జనం. అటువంటిది దైవ సేవకుడు ఉద్రేకభరితమై దేవుడు చెప్పంది చెప్పడం వలన వాళ్ళ నోట్లో నానుతాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఆ మాటలు మా చెవులు పడ్డాక దేవుడి దగ్గర కూర్చొని ఏడుతున్నాం అనుకో, ఒకవేళ ఏడుతున్నారే ఫినిగా నేను చెప్పమన్న ఆదివారం ఆ వాక్యం నువ్వు ఎందుకు చెప్పావురా, రే ఎందుకు చెప్పావురా అంటే, ప్రభా తొందరపడి చెప్పాను ఆయన, తొందరపడి చెప్పా కదా, తిప్పలబడు, నేను చెప్పలేదుగా నీకు, తిప్పలబడు, తెచ్చుకున్నావుగా నిప్పు కాల్చబడు, ఇబ్బంది ఏమీ లేదు అని ఆయన కామవుతాడు. నా పక్షాన ఉండడు.
నా పక్షాన ఏం మాట్లాడ్డా ఆయన. ఒకవేళ దేవుడు నాకు చెప్పాడు ఇది చెప్పమని, దేవుని ఆత్మచేత రేపబడి మాట్లాడాను, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మాట్లాడాను, నీ లోపమే నేను ఎత్తిపెట్టి మాట్లాడాను. ఎవరు చెప్పారు? పాస్టర్ గారికి. ఎవరు చెప్పారు? ఈ గ్యాప్లో పాస్టర్ గారికి ఎవరైనా ఏం చెప్పారా? ఈ రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి. ఒకవేళ దేవుని ఆలోచన నువ్వు తావివ్వకుండా వ్యంగ్యంగా మాట్లాడేవనుకో, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా శివుని పడ్డ ప్రభా మరి ఏంది నాయన నువ్వు చెప్పమని నేను చెప్పా, వాళ్ళేం అట్ట మాట్లాడుతున్నా నేను చూసుకొని నువ్వు కాముకుంటారు అంటాడు. అంతే, సొక్కలు చూపిస్తాడు ఆయన. తర్వాత తిప్పలబడేది నీవే, నొప్పులు తెచ్చుకొని నీవే. కనుక నా బోధ ఏంటంటే సేవకులకు విరోధమైన ఐక్యత నశిస్తుంది, నాశనాన్ని కొడి కడుతుంది. కనుక ఈ ఐక్యత మనలో ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతులు 20:11. న్యాయాధిపతులు 20:11. ఇశ్రాయేలు ఒక్క మనుషుడైనట్టుగా ఏకీపించి, ఆశ్చర్యం అండి, ఒక్క మనుషుడైన ఏకీపించి 12 గోత్రాలండి. 12 గోత్రాలు వేల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్క మనుషుడే. దెబ్బ తగిలితో వచ్చే ఐక్యత డేంజర్. దెబ్బ తగిలిన తర్వాత వచ్చే ఐక్యత దానివల్ల ఉపయోగం ఉండదు. జరగాల్సిన నష్టం జరిగింది. దెబ్బ తగిలిన తర్వాత వచ్చే ఐక్యత అవసరం లేదు, ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు జాగ్రత్త, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ఉపయోగం ఉండదు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత నువ్వు ఐక్యత తెచ్చుకున్న ఉపయోగం ఉండదుగా. దీనివల్ల ఉపయోగం కనబడదు. దెబ్బ తగిలినప్పుడు కాదు, దెబ్బ తగలక మునిపి ఐక్యత మనం కాపాడుకోవడం వలన సైతాను గాడి మన కాళ్ళ కింద చితక త్రొక్కగలుగుతాము. ఆమెన్. వాడిని ఓడించగలుగుతాం. ఈ 3 రకాల ఐక్యతలు డేంజరే. ఎఫెసీ పత్రిక 4:1 చూడండి, ఒక అద్భుతమైన ఐక్యత మనకు కనబడుద్ది. ఎఫెసీ 4:1. మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత చాలా చాలా అవసరం. సంఘాల్లో, కుటుంబాల్లో, సమాజంలో ఆత్మ కలిగించే ఐక్యత. మనం ఏ ఐక్యతను కోరుకోవాలి? పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత. మనం ఐక్యపరచబడాలనుకుంటే కొంతమందికి ఇష్టపడరు, భిన్న అభిప్రాయాలు తెస్తూ ఉంటారు, ఆటంకాలు తెస్తూ ఉంటారు. అన్నప్పుడు పరిశుద్ధాత్ముడా నువ్వే కలగజేసుకో, నువ్వే దర్శించు, నువ్వే ఒప్పింపజేయని ప్రార్థన చేస్తే ఆత్మ కలిగించే ఐక్యత చాలా ఘనమైంది, విలువైంది. ఆత్మ కలిగించే ఐక్యత మనకు అవసరం. పరిశుద్ధాత్ముడు మన ఐక్యత తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు ఐక్యత కోరుతాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏకమనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు. సంఘంలో ఆత్మదేవుడు సంచరించాలంటే ఐక్యత, ఏకమనసు చాలా అవసరం. అపోస్తుల కార్యములు 1:14 ప్రకారం మీరు చూస్తే మేడ గదిలోని వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేయగా ఆత్మచేత నింపబడ్డారు. ఏక మనసుతో ప్రార్థన చేయగా దేవుని ఆత్మతో నింపబడ్డారు. అంటే సంఘంలో ఏక మనసు చాలా అవసరం. ఆరాధన చేసేటప్పుడు విశ్వాసులు సేవకుడితో ఏకీవించాలి, వాయిద్యకారులు సేవకుడితో ఏకీవించాలి. సేవకుడు దేవుని ఆత్మతో ఏకీవించినప్పుడు ఒక బంధం కనబడుద్ది, ఒక కనెక్షన్ ఉంటుంది. కనుక పరిశుద్ధాత్ముడు తాకుతాడు, పరిశుద్ధాత్ముడు దర్శిస్తాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ముడతాడు. అలా కాకుండా ఏక మనసు లేకుండా, ఏక ఆలోచన లేకుండా భిన్నమైన ఆలోచనతో నువ్వు బిగుసుకుపోతే దేవుని సన్నిధికి వచ్చిన ఉపయోగం కనబడదు, నీకు ప్రయోజనం ఉండదు, నీకు లాభదాయకం కాదు. దేవుని సన్నిధి నీకు మేలుకరంగా మారాలి అంటే నువ్వు ఏక మనసు కలిగి బ్రతకాలి, ఏక మనసు కలిగి నడవాలి. ఏక మనసు కలిగి నువ్వు ఏకీపించగలిగితే దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు సంఘాల్లో ఏక మనసును తొలగిస్తున్నాడు. ఎంత సీనియర్ మోస్ట్ విశ్వాసులు అండి వీళ్ళిద్దరు. యువేదియా సుంటికి అన్న వాళ్ళు సంఘానికి ప్రయోజనకరమైన పాత్రలు. ఈ తలులు విభిన్నమైన పరిచయలో కొనసాగించబడ్డా సంఘానికి మేలు చేశారు, సంఘానికి ప్రయోజనం తీసుకొచ్చారు, సంఘానికి మేలుకరంగా పనిచేశారు. కానీ చివరికి వచ్చేపాటికి శాతస్థం ఎక్కువైపోయింది. నా మాట ఆమె వినాలి, నేను ఆ మాట వినేదేంది
అన్న నస ఎక్కువైపోయింది. ఈ నస సంఘంలో నాసిక రకమైన ఆలోచన తీసుకొచ్చేసింది, గందరగోళం తీసుకొచ్చేసింది. కనుక జాగ్రత్త. సీనియర్ మోస్ట్ తల్లులుగా ఉన్న ఈ తల్లుల్లోని ఏక మనసు లేకుండా సైతానుగాడు చేయగలిగితే, నీలో నాలో ఏక మనసు లేకుండా సైతానుగాడు చేయడం పెద్ద విశేషం కాదు. వాడికి సింపుల్, వెన్నతో పెట్టిన విద్య. వాడు చాలా యుక్తిపరుడు, కుయుక్తి కలిగినోడు. సాతానుగాడు యుక్తి కలిగినోడు, సాతానుగాడు కుయుక్తిపరుడు. లోకంలో యుక్తి ఉందట, సైతాన్లో కుయుక్తి ఉందట. విశ్వాసంలో భక్తి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సైతాన్లో ఏముంది? కుయుక్తి ఉంది. లోకంలో ఏముంది? యుక్తి ఉంది. విశ్వాసులు ఏముండాలి? భక్తి ఉండాలి, భక్తి ఉండాలి, భక్తి జీవితం ఉండాలి. భక్తి జీవితం ఉన్నప్పుడు లోకంలో ఉన్న యుక్తిని, సైతానుగాడి కుయుక్తిని జయించగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సాతానుగాడిలో ఏముంది? కుయుక్తి ఉంది. లోకంలో ఏముంది? యుక్తి ఉంది. విశ్వాసులు ఏముండాలి? భక్తి ఉండాలి. కుయుక్తి, యుక్తి, భక్తి. కుయుక్తి సైతాన్ది, యుక్తి లోకంది, భక్తి విశ్వాసులది. విశ్వాసులో భక్తి ఉండాలి, భక్తి జీవితం ఉండాలి, దైవ భక్తి మనలో ఉండాలి. లేకపోతే అన్ని విషయాలు మనం లోబడలేం, కట్టబడలేం, ఒప్పుకోలేం, అంగీకరించలేం. దేవుని ఆలోచన అంగీకరించలేం. అందుకనే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఏమండి పాస్టర్ గారు, ఎవరు అంగీకరించండి దేవుని వాక్యాన్ని? అంత సీన్ ఎవడికి ఉందండి? ఖచ్చితంగా దేవుని వాక్యం 100% అంగీకరించాల్సిందే కదా అని మనం అనవచ్చు. కానీ అంగీకారయోగ్యంగా మనం ఉండాలంటే ఒక ఆశీర్వాదం మనం చూడాలి. 11వ వచనం మత్తయి సువార్త 19:11. అందుకాయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరో. అనుగ్రహం పొంది ఉండాలి. అనుగ్రహం వేరు, ఆగ్రహం వేరు. ఆగ్రహం కోపం, అనుగ్రహం జాలి. దేవుని జాలిని పొందుకోవాలి కానీ దేవుని కోపం దగ్గర కాకూడదు. అనుగ్రహం పొందిన వారే ఈ మాటను అంగీకరిస్తారట. దేవుని ఆగ్రహం పొందిన వాళ్ళు మాత్రం అసలు దేవుని మాట అంగీకరించలేరు, ఒప్పుకోలేరు, దాన్ని ఏమాత్రం స్వీకరించలేరు. నువ్వు దేవుని కోపం దగ్గర అయ్యావా? దేవుని కోపాన్ని కోరుతున్నావా? దేవుని రోషం చూడాలనుకున్నావా? ఆయన రోషం కలిగిన దేవుడు, రోషం తక్కువడు కాదు. రోషం కలిగిన దేవుడు, రోషం కలిగి బ్రతికాడు, రోషం కలిగి ఉన్నాడు. ఆయన రోషం కలిగి మాట్లాడే దేవుడు, రోషం గలవాడు ఆయన. కనుక జాగ్రత్త. భక్తి జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకో కానీ దేవుని ఆగ్రహాన్ని పొందుకోవద్దు. దేవుని ఆగ్రహానికి గురైన దావీదు అంటాడు, నా ఎముకలు క్షీణిస్తున్నాయి, నా నరాలన్నీ నొప్పులుగా ఉన్నాయి, నా దేహమంతా విపరీతమైన బాధ, నీ కోపాన్ని నేను భరించలేకపోతున్నాను, నీ కోపాన్ని నేను ఓర్వలేకపోతున్నాను, అయ్యో నీ భారం నేను భరించలేకపోతున్నాను. కీర్తనకారుడు ఏడుస్తున్నాడు. దేవుని కోపం రోగాలు పాలు చేస్తుంది. దేవుని కోపం శపితమైన జీవితం నెట్టేస్తుంది. దేవుని కోపం నాశనానికి నడిపిస్తుంది. దేవుని అనుగ్రహం మాత్రం ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరించలేరు. దేవుని ప్రత్యక్షత, దేవుని ఆలోచన, దేవుని నడిపింపు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మీ మార్గాలు నా మార్గాలు వేరు. మీ ఆలోచనకి నా ఆలోచనకి చాలా తేడా ఉందన్నాడు ఆయన. ఆయన మార్గాలు మన వంటి మార్గాలు కాదు. ఆయన ఆలోచనలు మన వంటి ఆలోచనలు కాదు. ఆయన ఉద్దేశాలు మన వంటి ఉద్దేశాలు కావు. ఆయన అన్ని కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఆయన అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకనే యెహెజ్కేలు అంటాడు, దేవుని ఉద్దేశాలు మనకి నాశనకరము కాదు, ఆయన ఉద్దేశాలు మనకి ప్రయోజనకరమే అంటాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు నాశనకరము కాదు, ఆయన ఉద్దేశాలు మనకు ప్రయోజనమే. ఆయన ఏది కలిగించినది మన మేలుకే, అది మన మేలుకే, మన ఆశీర్వాదానికే అని ఎప్పుడు గ్రహిస్తావు, ఎప్పుడు అంగీకరిస్తావు? దేవుని అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరించలేరు. బైబిల్లో కొన్ని విషయాలు, ఆయన ప్రత్యక్షతలు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు అందరు అంగీకరించలేరు. అది ఎలా సాధ్యం?
అది ఎలా సాధ్యం, ఎలా సాధ్యపడుతుంది, ఎలా 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 జరుగుద్ది అన్న డౌట్లే తప్ప దేవుడికి అసాధ్యమైంది లేదు కదా, దేవునికి సాధ్యమే కదా, దేవుడు మేలు చేస్తాడు కదా, దేవుడు మర్చిపోడు కదా, దేవుడు కార్యం చేయగలడు కదా అని ఆయన మనసు నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉండాలంటే దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తిగా మారాలి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుని అనుగ్రహం మీరు పొందాలి. అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరికి ఈ మాట అర్థం కాదు అని బైబిల్ సెలవిస్తుంది. కొన్ని విషయాలు అర్థం కావు. దేవుని ఆలోచనలు అంగీకార యోగ్యంగా కొన్నిసార్లు అనిపించవు, మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు ఎప్పుడు మనకు హాని తలపెట్టవు. అన్ని ఆయన ఉద్దేశాలు అన్ని ప్రయోజనకరమే అని నువ్వు గ్రహించగలగాలంటే అనుగ్రహం పొందాలి. ఆగ్రహం పొందిన వ్యక్తిగా ఉండకూడదు. దేవుని అనుగ్రహానికి మనం సమీపస్తులుగా మారినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. జాగ్రత్త నుండి పిల్లారా, ఐక్యతను కాపాడుకునే స్థితి మనకు ఉండాలి. సంఘమా, మనం సంఘంగా దేవుని ఎదురు సమకూర్చబడుతుంది. ఇది దేవుని ఇల్లు. ఇది ఎవరిల్లు? ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో పాలిభాగస్తులు మనం. దేవుని ఇంటి వారి కొరకే ఆయన వస్తాడట. మలాకీ పుస్తకంలో చక్కని మాట ఉంది, తన ఇంటి వారి కొరకు ఆయన వచ్చును అని. ఆమేన్. ఎవరి కోసం వస్తాడట? తన ఇంటి వారి కొరకు ఆయన వస్తాడు. చూడండి, మలాకీ పుస్తకంలో ఆ మాట మీకు కనబడుద్ది. చివరి పుస్తకం, పాత నిబంధన పుస్తకంలో చివరి పుస్తకం, మలాకీ 3:1. పంపుచున్నాను అనగా ఇదిగో సెలవిచ్చుచున్నాడు. ఆయన వచ్చు దినమున ఎవరు సహించగలరు? ఆలయంలోనికి, అంటే ఆలయం తన ఇల్లు, దేవుని ఇల్లు, తన ఇంటిలో ఉన్న వారి కొరకు ఆయన వస్తాడు. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆలయం దేవుని ఇల్లు, తన ఇంటి వారి కొరకు ఆయన వస్తాడు. తన ఇంటిలో చేర్చబడిన వారి కొరకు, అంటే మందిర అనుభవం నీ కొండ చేస్తాడు వాడు. ఈరోజు చాలామంది ఐక్యత లోపించడం ద్వారా చర్చిలు మారుకుంటున్నారు. ఐక్యతను కాపాడుకుందాం. దేవుని ఇంట్లో పాలిభాగస్తులుగా ఉందామన్న ఆలోచన చచ్చిపోతుంది. భక్తి నువ్వు చేస్తుంది పరుల కొరక, నీ కొరక? అమ్మా, అన్నం తింటుంది నీ కడుపు కొరక, పక్కోడి కడుపు కోసమా? స్వప్నాతోళ్ళం పక్కోడి కడుపు నిండితే కొంచెమే తింటాం, మన కడుపు నిండుది కనుక ఎంత వేసుకొని తింటాం. అవునా కాదా? నువ్వు తింటే పక్కోడి కడుపు నిండితే ఎంత తింటావు? ఇంతే తింటావు. నీ కడుపు నిండుద్ది కనుక ఎంత తింటావు? ఎంత తింటావు? కావలసింది తింటావు, ఏరుకొని తింటావు, కోరుకొందల్లా తింటావు. అవునా? కారణం నీ కడుపు నిండుద్ది. భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరి మీద నువ్వు అలిగేది? దేనికి నీ మొహం ముడుచుకుంది? నష్టం ఎవరికి? సైతాను గాడు కుయుక్తి పరుడు. వాడి కుయుక్తిలో చెక్కొద్దు. విశ్వాసిగా భక్తి కలిగి బ్రతుకు. తన ఇంటి వారి కొరకు ఆయన వస్తాడట. తన ఇంట చేర్చబడిన వారి కొరకు ఆయన వస్తాడు. ఆలయములకు హఠాత్తుగా వస్తాడు ఆయన. తన ఇంట చేర్చబడిన వారి కొరకు ఆయన వస్తాడు. తన ఇంట్లోని ఉండకుండా, దేవుని ఇంట్లో పాలి భాగస్తుని ఉండకుండా సైతాను గాడు బయటికి లాగుతూ ఉంటాడు, ఎరేసి లాగుతూ ఉంటాడు. కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు, మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు. నేను అంటాను, జాగ్రత్తనండి. విశ్వాసుల్లో అల్ప విశ్వాసులు ఉన్నారా లేరా? అవిశ్వాసులు ఉన్నారా లేరా? బైబిల్లో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఉన్నారా లేరా? ఏం మోగముద్దులు లేక ఉన్నారండి? పౌసులో పడిపోయింది బండి. విశ్వాసుల్లో అవిశ్వాసులు ఉన్నారా? విశ్వాస భ్రష్టులు ఉన్నారా? బైబిల్లో విశ్వాస భ్రష్టుల గురించి రాయబడి ఉందా? వారి విశ్వాసంలో ఏమైపోతారు? భ్రష్టులుగా మారిపోతారని ఉందా? విశ్వాస భ్రష్టులు ఉన్నారు కదా? విశ్వాస ఘాతకులు ఉన్నారా? చెప్పండి. విశ్వాస ఘాతకులు ఉన్నారు, విశ్వాస భ్రష్టులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. జాగ్రత్తనండి. విశ్వాసం పైకి వెళితే అవిశ్వాసం నుంచి విశ్వాసంలో కూడా 7 మెట్లు ఉన్నాయి.
గొప్ప విశ్వాసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప విశ్వాసం, అభివృద్ధి పొందే విశ్వాసం. విశ్వాసానికి కింద దిగామనుకో, విశ్వాస ఘాతకులు, విశ్వాస భ్రష్టులు. విశ్వాస భ్రష్టులు ఎవరు? దుర్బోధ అంగీకరిస్తారు, వీళ్ళు తప్పుడు బోధ అంగీకరిస్తారు. వీళ్ళు విశ్వాస భ్రష్టులు. ఎవరిలో? జాగ్రత్త చూడండి. తిమోతి పత్రిక, 1 తిమోతి 4వ అధ్యాయం. ఏదో గొడ్డలో అప్పగించి చూస్తున్నారు నన్ను, బైబిల్లో ఉందా లేదురా నాయన, నువ్వేంద్ర ఎట్లా చెబుతున్నావు అన్న చూస్తున్నారు వీళ్ళు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కడవరి దినములలో మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస ఏమవుతారట వీళ్ళు? విశ్వాస భ్రష్టులు. ఎవరిల్లు? విశ్వాస భ్రష్టులు అవుతారట. భ్రష్టత్వం అంటే దుర్బోధకి ఆకర్షించబడిన వాళ్ళు ఎట్టయిపోతారు? విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రాల్లో దిగంబర సంఘం ఉంది, మీకు తెలుసా? ఏ సంఘం అంటే చర్చికి వచ్చి వాళ్ళ బట్టలన్నీ ఓడబీకి వస్తారు. పాస్టర్ గారు కూడా బట్టలు ఉండవు. ఏ సంఘం ఇది? దిగంబర సంఘం. ఇతగాడు చెప్పేది ఏం చెప్పండి? మన చేతుల్లో ఉన్న బైబిల్ అతని కాడ ఉంటుంది, కానీ వాడు ఆదికాండం 3వ అధ్యాయం ఉండిపోయాడు. అది వచ్చిన బాధ. ఏడుండిపోయాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నాడు వాడు. మరి ఎప్పుడు వస్తాడు? నిర్గమాకాండానికి, లేవియాకాండానికి, సంఖ్యాకాండానికి ఇట్లా మాట్లాడుకుని పోతే దాదాపు ఇంకా 65 పుస్తకాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి రావలేడు. 3వ అధ్యాయంలో ఆగిపోయాడు. ఆ 3వ అధ్యాయంలో వాళ్ళు ఎట్టున్నారు? అపాదములు, దిగంబరులుగా ఉన్నారు. కనుక దేవుడి దగ్గరికి వచ్చిన ఎట్లా ఉండాలా? దిగంబరులుగా ఉండాలట. కనుక అన్ని ఓడబీక్కొని పాస్టర్ గారు ఏమి లేకుండా ఉంటాడు. సంఘం కూడా ఏడం తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది తెలుసా? అటు చూస్తారేంది విచిత్రంగా. మరి దానికి కూడా ఆ సంఘానికి కూడా సభ్యులు వెళ్తున్నారు. ఆ సంఘానికి కూడా ప్రార్థన పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం తక్కువ తినలే. చాలా విచిత్రం. రకరకాల దుర్బోధలు, దెయ్యముల బోధ చేత, మోసగించు ఆత్మల చేత ప్రేరేపించబడి వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. ఇంకెవరున్నారు? విశ్వాస ఘాతకులు. చూడండి, మలాకి పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. చివరి మాటలు. మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఎందుకు ఆ మాట్లాడు తెలుసా? భార్య భర్తల బంధాల గురించి మాట్లాడుతా పెళ్ళైనా కూడా అక్రమ జీవితం కలిగి ఉంటారు కొంతమంది. వీడేదో పెద్ద ఉత్తముడిలాగా, పుణ్యాత్ముడిలాగా, ఏడిళ్ళ పూజారి అవతారం ఎత్తాడు. ఒక కొంపకైనా ఆయన చేయలేము. వీడు ఏడు కొంపలు తిరుగుతాడు. వీడు ఈమె ఏదనంటే ఆమె గడిపోతుంది, ఆమె ఏదైనా ఆడకపోద్ది. మొత్తం చివరికి రొట్టె తిప్పేసుకుని వస్తే 7 తేలుతారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అట్టుకే తయారవుతున్నారు డబ్బుల కోసం. బాగా డబ్బున్నలు ఎరేయడం. ఈ పెళ్ళిళ్ళు కుదర్చబడి అని చెప్పేసి ఏమవుతున్నాయి? matrimony.com ఈ .comలు వచ్చేస్తున్నాయి. ఈ డాటుల్లో పోతే మీకు డాట్లు పడుతున్నాయి. జాగ్రత్త. చాలా విచిత్రం. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక ఆమె అయితే ఒకళ్ళ తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటే దాదాపు 15 మందిని పెళ్లి చేసుకుందట. వీళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తే బయటపడితే అందరం చేసుకుని ఒక ఆమె వీళ్ళందరం చేసుకుంది. అమ్మ ఆడది మోసం చేసిందిరా మనల్ని అని ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. మరి ఆ పిల్లని చూసినప్పుడు ఉండాలి వీడికి. ఆ సన్నాయి నొక్కులు అర్థం కాలే. ఇంకేమీ లేదు. మొత్తం తారాదత్తం చేయడం చూసాడు వీడు. మొత్తం ఇచ్చుంటే ఇంకేం లేదు. ఇక అబాస్ పాలైపోయాడు, రోడ్డు పాలైపోయాడు. ఏ చెట్టు గురేసుకోవడమే. భార్య విషయంలో విశ్వాసఘాతకులై ఉండకండి. విశ్వాసఘాతకుడు అంటే అర్థం ఏంటి? కొంతమంది ఇష్టమైతే ప్రార్థన, కష్టమైతే లోకానుసారం. ఇష్టమైతే అర్థం అండి, కష్టమైతే మానుకోవటం. ఏందా అబ్బాయి, ఎవరికి చేస్తావు నువ్వు భక్తి? అడిగినోడికి వస్తుందా లాభం?
లేకపోతే నేను రమ్మనుడు వస్తుంది లాభం, ఎవడికి ప్రయోజనం, ఎవడికంటే మూర్ఖంగా మాట్లాడతారండి. విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు, విశ్వాస భ్రష్టులు ఉండకూడదు. కనీస అవిశ్వాసులుగా ఉన్నా ఎట్టోట గట్టెక్కించవచ్చు. ఈ విశ్వాస భ్రష్టుల్ని, ఈ విశ్వాస ఘాతకుల్ని ఇక దేవుడు కూడా కదపడు, వదిలేస్తాడు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు దానికే పరిమితం అన్నట్టుగా అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక దేవుడు కూడా కదపడు, దేవుడు వదిలేస్తాడు. అవిశ్వాసులని బెటరేమో కొంతమంది ఉంటారు నిజం. కొంతమంది అన్నీ తెలిసి కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటే వాడికంటే ఈ అవిశ్వాసే బెటర్ అనిపిస్తుంది. వారికి నేను పెట్టిన పేరు తెలుసా? పరిశుద్ధ పాపులాలు. ఎవరాళ్ళు? పరిశుద్ధ పాపులండి. 6 నెలలు భక్తి చేస్తాడు, 6 నెలలు లోకంలో ఉంటాడు. మళ్ళీ చర్చికి వచ్చాడా, ఆడు చెప్పే మాటలకి మనం బెత్తరపోతాం. ఓరి ఈడు దొంపదేగా, ఏమిట్రా ఇదా, ఎట్లా మాట్లాడుతుండో, ఈడెవడు? పరిశుద్ధ పాపి. బైబిల్లో ఉన్నారు పరిసయ్యులు, సాతులు, ఈ సద్దుకేలు, వీళ్ళు పరిశుద్ధ పాపులండి. వాళ్ళు పోరు పరలోకానికి, పోయేవాడిని పోనేవారు. ఆడు పోడు చర్చికి, పిన్ని గారు చర్చికి, నేను సీనియర్నే, నాకంటే తెలుసా నీకు, మేము తిరిగి అన్నీ జారిపోయి ఉన్నారా, నువ్వు పెద్ద ఈరుడు వచ్చేవేంది అంటే ఈడెవడు? పరిశుద్ధ పాపి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధ పాపి ఎవడన్నాడు? ప్రతిష్ట 38 సంవత్సరాలు ఆడే ఉన్నాడు. నువ్వు ఆడే ఎదుగు బతుకు ఉండదు. ప్రతి ఊర్లో, ప్రతి క్రిస్టియన్ కాలనీలో పరిశుద్ధ పాపులు కనబడతారు. జాగ్రత్త, వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారికి సిక్కేమనుకో, వాడిని చూసామనుకో, నీ భక్తి మొత్తం చల్లారిపోద్ది. ఇంకంతే. ఏక మనసు కలిగి దేవుని తన ఇంట చేర్చబడిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. తన ఇంట చేర్చబడిన వారి కొరకు సాతాను గారు తన దేవుని ఇంట్లో ఉంచనివ్వడు, ఏదో ఒక లాగుతాడు. ఏక మనసును పాడు చేసి, ఐక్యతను పాడు చేసి, ఆలోచన పాడు చేసి, సంఘంలో ఒదగనివ్వడు, సంఘంలో పొదగనివ్వడు, సంఘంలో బలపడినవాడు. వాడు లాగుతూనే ఉంటాడు. వాడి లాగుడికి, వాడి తిప్పుడికి, వాడి ఒత్తిడికి నువ్వు లోనయ్యవా, నువ్వు నష్టపోతావు. ఇదిగో ఈ తల్లిలో ఉన్న లోపం ఏంటంటే అన్ని బాగానే వచ్చింది, చివరికి వచ్చేపాటికి ఏక మనసు పోగొట్టేసుకుంది. ఏక మనసు. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో, ఎప్పుడైతే యువేదియా సుంటికే తల్లి బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు తల్లులు, వయసులో పెద్దోళ్ళు, మీరు సేవ అనుభవం కలిగిన వాళ్ళు, సేవకులతో కలిసి ప్రయాసపడ్డారు. మీరు నా తోటి సేవకులతో మీరు పనిచేశారు. నాకు తెలుసు మీ ప్రయాస గొప్పది, మీ కష్టం గొప్పది. సంఘాన్ని కట్టారు మీరు, సంఘాన్ని కాపాడారు మీరు, సంఘాన్ని నిలబెట్టారు మీరు. దయతో ఏక మనసు కలిగి ఉండండి అన్న ఒక్క మాట వాళ్ళున్న భిన్నాభిప్రాయాలన్నిటిని చెడగొట్టేసి మళ్ళా ఏక మనసులో తీసుకొచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతం ఏంటి తెలుసా? వీళ్ళు దైవజనుడికి అంత విధేయత చూపించేవాళ్ళు. అసలు సంఘంలో పాస్టర్ గారు మాటే సెలకపోతే ఇంకెవడు చెప్పేది నీకు? కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు మాట సెలదు, ఆయన చెప్పేది ఏంది నాకు? ఆయన చెప్పేది ఏంది? ఆయన ఎవడు? మీ ఆయన ఎవరు? ఆయన జీవం కలిగిన దేవుని దైవజనుడు అంతే. నీ సేవకుని ప్రార్థన ద్వారా నువ్వు బతుకుతున్నావు తెలుసా నీకు? మేము ఏడికి వెళ్ళినా వాడు ఈ ఉపదేశం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా సంఘాల్లో సేవకుని ఒక విలువ తిరుగుని బతికేస్తున్నారండి. నేను వెళ్ళిన ప్రతి ఏరియాలో నేను హీరో అవను, ఆ స్థానిక సంఘ కాపుని హీరో చేస్తా. ఎందుకంటే ఆయన పడే కష్టం అది. ఒక కోటం పెట్టి మాలాంటి సేవకుని పెళ్ళడం, ఆయన పడిన తిప్పలు మాకు తెలుసు. మేము పడుతున్నాంగా, మేము తిప్పలు పడుతున్నాం, మేము పడుతున్నాగా బాధ. ఆయన కూడా ఇదే బాధగా. ఎందుకు పిలిచేది సేవకుడిని? ఈ సేవకుడు సంఘం కట్టబడుద్దేమో, ఈ సేవకుడి ద్వారా వచ్చే వాక్యం ఇంటి బలపడతారనేగా. మేము పోయి దండం పెట్టి పెండం పెట్టి ఆడుకుతుంటాడా? ఇంకంతే. కొంతమంది సేవకులు పిలవడానికి భయపడిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆయన అడుగు పెట్టాడా సగం మంది అటు పోతారా. దేవుని కృప ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా అటువంటి ప్రయోగాలు నేను చేయలేదు. అటువంటి ప్రయోగాలు కనబడుతుంటే ఆ ప్రాంతాలు మానుకున్నానేమో కానీ పక్క సేవను పాడు చేసే ప్రయత్నాలు అయితే నా వాళ్ళు జరగలే. అందుకని నేను అనుకుంటాను, నేను ఏ సేవను పాడు చేయలేదు కనుకనే
దేవుడు ఈ సేవను కాపాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరికిమాల తెలివితేటలు చూపిస్తే ఈ సేవ ఎప్పుడో పాడైపోయేది. ఈ సేవను కాపాడడానికి కారణం ఒకటే, నేను పక్క సేవను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలే. ఆ సేవకుడిని కనపరిచి, ఎందుకంటే తెలియాలి విశ్వాసికి, సేవకుడు ప్రార్థన చేస్తూ బతుకుతున్నావు నువ్వు. మోషే అడ్డుపడ్డాడండి, నీ కొరకు అడ్డుపడే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి సేవకుడు. ఏదో ఒక సందర్భంలో నీ పాస్టర్ గారు ఏడుతాడు నీ కోసం, ప్రభా కనికరించిన ఆయన, ప్రభు చూపయ్యా, వదిలిపెట్టయ్యా, జాలి చూపయ్యని. నీ సేవకుడు ఏదోసారి ఏడుతాడు. ఆ ఏడుపు చూసిన దేవుడు కనికరపడి నేను బ్రతికెత్తున్నాడు. ఈ లైవ్లో చూసే వాళ్ళతో కూడా చెప్తున్నా, మీ స్థానిక సంఘ కాపుల ప్రార్థనలే మీకు జీవనాధారంగా మారుతాయి. సేవకుడిని పంపింది దేవుడు అండి. ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక పార్టీ కాదు, ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక గోత్రం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు. సేవకుడిని పంపింది దేవుడు. సేవకుడిని పిలిచింది దేవుడు. పిలుపుకు లోబడిచింది సేవకుడు. పంపబడిన వాడు, పిలవబడినవాడు దైవజనుడు. ఆ సేవకుడు అడ్డుపడుతున్నాడు. కానీ మోషే అడ్డుపడ్డాడు చాలాసార్లు మోషే అడ్డుపడ్డా. ప్రభా బ్రతికించిన ఆయన. కొన్నిసార్లు మోషే ప్రార్థనలే దేవుడికి మారు మనసు ఇచ్చి, దేవుడే మనసు మార్చుకున్నాడు. మోషే ప్రార్థనలు విని, ప్రభా నువ్వెట చేస్తే నీకోసం జనాలు ఏమని చెప్తారయ్యా, నువ్వు చంపేస్తే అట్టయ్యా, నువ్వేం చేయాలనుకున్నావయ్యా, అటు చేయొద్దయ్యా, నువ్వు బ్రతుములాడితే, అదిగో నువ్వు చంపేస్తానంటే నా పేరు జీవ గ్రంథంలో వద్దని ఏడుతాడు. నిర్గమ 32:7-10. టపా టపా పిట్టలు రాలుతూ ఉంటే, పిట్టలు రాలినట్టు రాలుతుంటే, వడదెబ్బ తగిన కాకుల్లేక ఉడతల్లేక రాలి పడతా ఉంటే మోషే ఏడుస్తాడు, నువ్వు అటు చేయొద్దయ్యా, మోషే తప్పగా వీళ్ళంతా తేలుతా, నేను అంత కావాలితే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబంలో నుంచి ఒక జనాన్ని తయారు చేస్తాను అంటే మోషే ఒప్పుకోలే. ప్రభా వద్దు, నాకు అది వద్దు, నాకు ఆ చెడ్డ పేరు నీకు వద్దయ్యా, ఆ చెడ్డ పేరు నీకొద్దు. ఒకవేళ అట్టయితే నా పేరు జీవగ్రంథం తుడిచేయి అని మొర పెడితే దేవుడు ఆలోచన మార్చుకుని బ్రతికించాడు, బ్రతుకునిచ్చాడు ఇశ్రాయేలుకి. దైవ సేవకుని ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా. కొన్నిసార్లు కొంతమంది చేస్తుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, పెళ్ళిళ్ళు పాస్టర్ గారికి 100 రూపాయలు ఇవ్వడానికి ఎక్కాదికి ఆలోచిస్తాడా? డ్యాన్స్ పిల్లలు తెచ్చి 60,000 కడతాడు అడిగి. ఆ 60,000 ఏదో చర్చికి ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంత గొప్ప సేవ జరగదు. 60,000 పెట్టి వస్తువు తెచ్చిపెట్టు సంఘంలో. నలుగురు తెచ్చామండి, చోలీకే పీచేకే నీచే అంటూ ఈ నీచుడు వీడు చేసిన అరాచకానికి దేవుని కోపం రాకుండా అడ్డుపడేది ఒకడు ఉంటాడు, అతని పేరు సేవకుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దైవజనుడి కన్నీటి ప్రార్థన నీకు ప్రయోజనకరంగా మారుద్ది. నేను ఆ గ్రౌండ్లో ఒకసారి వేరే వాళ్ళు 50 ఏర్పాట్లు చేస్తుంటే వద్దన్నా, దండం పెట్టా. ఒకళ్ళు వచ్చి, అయ్యగారు అట్టయితే మేము బయట వేసుకుంటాం. అయ్యా నీకు దండం, నీ ఇష్టం, ఇక నేను మాట్లాడేదేం లేదు. ఆ రాత్రి ఎగురుతూ ఉంటే జనరేటర్ పేలి అవతలకి ఎగిరింది. ఇక ప్రాణ బీతో ఉరుగుతున్నది. అది వచ్చి నీ మీద పడితేను సేవకుని కన్నీటి ప్రార్థన నేను బ్రతికిస్తుంది ఎక్కడొక చోట. కీడుకు అప్పగింపనివ్వడు. అప్పుడు ఈ విలువ నీకు అర్థమైతే, నా సేవకుడు నాకు ప్రయోజనం, నాకు ఉండాలి నా దైవజనుడు అని నువ్వు సేవకుడిని గణపరుస్తావే కానీ దుఃఖపరచలేవు. ఎందుకో తెలుసా? సేవకుడిని ఎందుకు పెట్టి నీకు అర్థమైంది. నీ పిల్లలకు పెళ్లి చేయడానికి, వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టడానికి, వాళ్ళకి ముహూర్తాలు పెట్టడానికి, కోటలు పెట్టడానికి, దీనికి కాదు సేవకుడు. నీ మీద ఉగ్రత రాకుండా అడ్డుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రతినిధి జీవం గల దైవజనుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అది నాకు అర్థమైతే ఏం చేయాలి? అది చేసి దేవుని దగ్గర ఏడ్చి ఆయన కృపను పొందుకుంటాం. అది నాకు అర్థం కాలేదనుకో, నీ జావు నువ్వు జావు, నాది నాకు వస్తుందిగా, నాది గడుతుందిగా, కుదరదు. డొక్కసించి డోలు కడతాడు నాకు కూడా దేవుడు. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతా. అందుకనే సామ్యూయల్ గారు అంటారు, సామ్యూయల్ పాస్టర్ గారు అంటాడు, ఏమని తెలుసా? సామ్యూయల్ మొదటి పుస్తకం 12:23 అంటాడు, మీ కొరకు ప్రార్థన చేయబోతే పాపంతో సమానం అంటాడు. దైవజనుడి విశ్వాసుల కోసం ప్రార్థన చేయబోతే అదే పాపం. మేము మీ కొరకు ప్రార్థించవలసిన సమయాల్లో ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి.
మీ కొరకు కడుపు కాల్చుకునే సమయంలో కడుపు కాల్చుకోవాలి, మొర పెట్టాలి, గోజాడాలి. దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా పనికి? నీ కొరకు బాధ్యత కలిగి ప్రార్థించాల్సిన బాధ్యత దైవ సేవకుడికి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దైవ సేవకుడి మాట విన్నారండి వీళ్ళు. ఆశ్చర్యం. చరిత్ర చదివాను నేను, అక్కడ ఆ మాట కనబడింది. వీళ్ళ విషయాలు మొత్తం రాయబడుతూ చివరికి వచ్చేప్పటికి ఏమని చెప్పారంటే, చరిత్రలో పౌలు గారు ఆ మాట చెరసాల్లో నుంచి ఆ మాట పంపగానే వెంటనే సెట్ అయిపోయారట. రోజులు పట్ల ఒక్క మాట. సేవకుడు దేవుని ప్రతినిధిని వాళ్ళు గుర్తించారు కనుక, దేవుని మాటని గమనించారు కనుక వెంటనే సరెండర్ అయిపోయారు. అనుభవంలోనికి రావాలి. మేము కూడా మా సొంత ఆలోచనలు, మా సొంత మాటలు మేము చెప్పకూడదు. అవి ఉపయోగం ఉండదు. సంఘానికి కట్టవు, నాశనం తప్ప. దేవుని ఆలోచన మేము ప్రకటిస్తే, దేవుని ఆలోచన మేము చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని కడతాడు. ఆమెన్. యెషయా పుస్తకం 50:10 చూడండి త్వరగా. 2 మాటలు చెప్పి ముగిస్తా. యెషయా పుస్తకం 50:10 మీలో యెహోవాకు భయపడి, దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అంటే, దైవ భయం కలిగిన వ్యక్తి మాత్రమే సేవకుని మాట వింటాడు. అంతేగా మాట? ఇంకేమని చెప్పొచ్చా? బైబిల్లో ఉందా నా మాట? అడచొత్తరేంది? కంటి చూపేగా నోటి మాటలేదు అన్నట్టు. ఆపరేషన్ థియేటర్లో చివరి చూపులో ఉన్నారేంది? చెప్పండి గట్టిగా. బైబిల్లో ఉందా? ఏమన్నా చదవండి. ఏముంది? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? హూ క్యాన్ హియర్ ద గాడ్ సర్వెంట్ వర్డ్? ఎవరు సేవకుని మాట వినగలరో? దేవునికి భయపడి సేవకుని మాట ఎవరు వినగలంటే, దైవ భయం నీలో ఉంటే, నిజమైన దైవిక భయం నీలో ఉంటే దైవ సేవకుని మాటను ఘనపరుస్తావో దేవుడికి మహిమ కలుగునుగాక. హన్నా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రార్థించి తాగుబోతూ అట్ట ఊతాడు, తూళ్ళాడుతూ ఉంటే, ఏమో పొద్దునే తాగొచ్చావా? ఆ ప్లేస్లో ఉంటే ఎంత మాట అన్నారు అయ్యగారు. నేను ప్రార్థన చేస్తుంటే అయ్యగారు నన్ను సైతాన్ అన్నాడు కనుక నేను ఆ చర్చికి వలదయ్యా వలదయ్యా. ఇక యాత్త బిట్టు. నిజం ఆశ్చర్యం అనిపించిందండి. పాస్టర్ గారు ఆ మాట అనొచ్చా? కానీ పుష్కర్ అక్కడ ఉన్న పరిస్థితి ఆమెను చూసి ఆ రోజులో అంటే ఆడవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉన్నారనే కదా చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆడవాళ్ళు కూడా నాగుతారనేగా, అంతే కదా. పొద్దున ఎవడిచ్చండి నీకు మద్యం, ఏం ఊగుతున్నావు? అమ్మో నేను తాగొచ్చావేంది అన్నాడు. పాస్టర్ గారు ఎంత మాట అంటారు నన్ను. ఎన్ని సంవత్సరాలు చర్చికి రావట్లే, నేను ఎవరో తెలీదా? పెన్నన్న భార్యని నన్ను అంటామాట. అమ్మయ్యారు పద ఈ చర్చికి వద్దు. ఈయన ఏమంటారు తెలుసా? నేను తాగానంట గొడవ రేపిందా? అయ్యా నా బాధ అంతా దేవుడితో చెప్తున్నాను. అంటే సేవకుడే బాధపడ్డారు. పుసుక్కుని అన్నానే అని ఆ ఫీలింగ్ మాకు రావాలా నేను చూస్తే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు పుసుక్కున్నాను. అబ్బా చేసే పని ప్రార్థన. నేను ప్రార్థన చేసుకున్నాను కదా, ప్రభా నన్ను క్షమించున్నాయనని. ఇదమ్మా నువ్వు చెప్పినవన్నీ దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడన్నాడు. సేవకుడి మాట రూఢిపరిచాడు. హన్నా గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. యెషయా పుస్తకం 44:26 చూడండి ఒకసారి. యెషయా 44:26. యెషయా 44:26. నేనే నా సేవకుని మాట రూఢిపరుచువాడను. దేవుడు మా మాటను రూఢి చేస్తాడు. మేము విశ్వాసంతో పలికిన మాటలను దేవుడు ఘనపరుస్తాడు. పుసుక్కున ఆమెను తప్పు బట్టి మాట్లాడాడు, అపార్థం చేసుకున్నాడు. వెంటనే చివుకు మంది ప్రాణం. అబ్బా ఎంత మాట అన్నాను, అసలు ఏంది ఈ మాట అన్నా నేను అని ఫీల్ అయ్యాడు పాస్టర్ గారు. అబ్బా ఇవి ఎంత బాధపడుతుందా, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు పో అన్నాడు.
దేవుడు సేవకుడి మాటను కనపరిచాడు. అన్న గర్భాన్ని తెరిచాడు. మరలా 6 మాసాల తర్వాత డెలివరీ 6 మాసాల తర్వాత వచ్చి, అమ్మ అయ్యా ఒకప్పుడు ఇది మందిరంలో ఏడుతుంటే మీరు ఆ మాట అన్నారు కదా, ఆ మాటను దేవుడు కనపరిచాడు, నాకు బిడ్డని ఇచ్చాడు, నేనే ఆమె అంటున్నామే. సేవకుని మాటను రూఢిపరిచే దేవుడు ఆయన. సేవకుని పక్షంగా నిలబడే దేవుడు ఆయన. సేవకుని మాట రూఢిపరచడమే కాదు, సేవకుని పక్షాన నిలబడేది దేవుడే. 105వ కీర్తన 14, 15, 16 చూడండి త్వరగా. ముట్టకూడదని ఆయన ఎవరినైనాను హింస చేయనివ్వలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించారు, ద్వేషం మీదకి కరువు రప్పించారు. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసిన. జాగ్రత్త, అభిషేకింపండి వాళ్ళ ఎదుటికి మనం తోలనాడకూడదు. వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఈరోజు సేవకుల మీద చెలరేగే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట క్రైస్తవ వ్యతిరేకులు, మతోన్మాదులు సంఘాలని చీల్చాలని, నాశనం చేయాలని కంకణం కట్టుకొని ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు అనుమతిస్తేనే తప్ప ఎవరికి అంత సీన్ ఉండదు. దేవుడు అవకాశం ఇస్తేనే తప్ప ఎవరికి అంత ప్రయోగం చేసి అంత అవకాశం ఉండదు. ఒకవేళ దేవుడు విరోధం నిలబడ్డా దేశాలు కరువుతోని పడిపోతాయి, దేశాలు క్షామవుతోని పడిపోతాయి. కనుక దేవుడు సేవకుని పక్షాన ఉంటాడు. కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్తారు, మేము మాకు బంధువులు ఎవరు లేరు. గోవిప నాకు ఎవరు బంధువులు ఉన్నారు? ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. బంధుత్వాన్ని బట్టి వచ్చానా, ఒక సంబంధాన్ని బట్టి వచ్చానా, ఒక కులం పట్టుకొని వచ్చానా, మా కులపోలు ఎవడున్నారు అని వచ్చానా, మా ఏరియాలో ఎక్కడ ఉన్నారో వచ్చానా, ప్రాంతం పట్టుకొని వచ్చి లేరు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను, వచ్చాను. దేవుడు సంఘాన్ని కట్టాడు. ఈరోజు మేము వాళ్ళందరూ కూడా నా కుటుంబీకులుగా దేవుడు మార్చాడు. మనందరూ తండ్రి ఇంట్లో ఒక కుటుంబంగా చేరాం. ఈరోజు సేవకుడిని నీ ఇంటి వ్యక్తిగా చూస్తున్నావు కనుకనే సేవకుడి అవసరాలకి నీ వంతుగా నువ్వు సహాయం చేస్తున్నావు. కారణం ఏంటి? సేవకుడు నా ఇంటోడు. నేను ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిని. నేను సహవాసానికి ఎంతమంది వచ్చినా, ఒకవేళ ఈ గ్రామంలో ఎంతమంది ఉంటే వాళ్ళు ప్రతి ఇంటికి సంబంధించిన నేను. సేవకుడు నా ఇంటోడు అనుకుంటే వస్త్రాలు తెస్తాం. సేవకుడు నా ఇంటోడు ఉంటే మేము తింటున్నాం కదా ఈ మంచి ఆహారం, సేవకుడికి ఇద్దాం, ఎందుకంటే నా ఇంటోడు అన్న మనసు దేవుడు ఇస్తున్నాడు. కారణం ఏదంటే దేవుడు వారి పక్షం నిలబడుతున్నాడు కనుక ఒంటరైన వాడు 10,000 మందిగా మారుతున్నాడు. ఆమెన్. నీకు విరోధమైన వాళ్ళే నీ తరపున అవుతారని బైబిల్ చెబుతుంది. ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళే మా తరపుగా వస్తారు. దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా సంఘంలో చేర్చబడతారు. ఎవరైతే వ్యతిరేకించారో వారు మన గుంపు వారు అవుతారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది విషయంలో దేవుడు కలగజేసుకుంటే కానరారట. నీతో కలగజేసుకున్నవాడు కానరాడు. ఏడి పాటదా కోతలు కూసాడే, మోసాడు, ఏడంటే ఉండడు. దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే ఎవడు నీకు విరోధంగా ఉండలేడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకనే సేవకు ఒక రాజకీయ ప్రతినిధులను ఆధారం చేసుకోవడానికో ఒక వర్గాన్ని ఆధారం చేసుకోవడానికి నాకు అవకాశం లేదు. కొంతమంది సేవకులు చేసే పొరపాటు, ఇది ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలే, వీళ్ళు వస్తే చాలు మాకు అని మిగతా వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోసే వాళ్ళు ఉన్నారు. సంఘాలను పాడు చేసుకోవడం తప్పేముంది చెప్పండి? మందిరం అందరిది, సేవ అందరిది. అయితే సంఘంలోకి వచ్చినప్పుడు ఒక క్రమం దేవుడు పెట్టాడు. సేవకుడి మాటకు ఇవ్వాల్సిన ఆ ప్రాధాన్యత, ఆ విధానం సంఘంలో దేవుడు పెట్టి ఇది క్రమం. సేవకుడు చేసే దందాగిరి కాదు, దౌర్జన్యం కాదు, మేము రౌడీలు కాదు. మా మొఖాలు చూసి ఎవడు గౌరవించాడు, కాంటి చుమ్మేసేవాడే. కానీ దేవుడు మమ్మల్ని మార్చాడు, మా బ్రతుకులు కట్టాడు కనుక ప్రయోజనకరంగా మారాం. లేకపోతే ఉపయోగం లేని బ్రతుకులు మాయి. ఉపయోగం లేని బ్రతుకులు నేను చాలాసార్లు అనుకుంటా, ఒకవేళ నేను మారకపోతే ఒక తాగుబోతుండే అయ్యేవాడినేమో, ఉద్యోగం సంపాదించుకొని ఒక తాగుబోతుండే అయ్యేవాడినేమో, 2 గంపల పూజారి అయ్యేవాడినేమో. ఎట్ట మారో తెలియదు కదా.
నేనంట క్రైస్తవ జీవితం చాలా ప్రశాంతం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ పీకుడు ఉండదు, ఏ గోహుడు ఉండదు, ఏ పీకుడు ఉండదు, ఏ గోహుడు ఉండదు. అసలు ఏం మాట్లాడే పనిలే, ప్రశాంతం. ఒక మొత్తం తింటావు, హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతావు, ప్రశాంతం. చర్చికి వస్తే ఎంత హ్యాపీ అసలు అయిపోండి, అసలు ఏం ఉండదు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు మన పక్షం పనిచేస్తాడు. క్రైస్తవ జీవితం చాలా హ్యాపీ లైఫ్. నాకు మళ్ళీ ఆశ్చర్యం, కొంతమంది త్రాగుడు మానుకుంటారా, చక్కగా ప్రార్థనకు వస్తారా, బాప్తిజాలు తీసుకుంటారా, మళ్ళా త్రాగుడు లోన్ అవుతారు. కొంతమంది ఉంటారు పనికి మన పనులు మానుకుంటారా, ఒకప్పుడు పనికి మన జీవితం మానుకుంటారా, ప్రార్థనకు వస్తారా, బాప్తిజం తీసుకుంటారా, మళ్ళా యథావిధిగా పనికి మన పనులు కొనసాగిస్తూ ఉంటారు. దానివల్ల ఎంత ఎంత ప్రమాదం అండి. అసలు లేనిపోని తెచ్చుకోవడమే కదండి. వదులుకున్నావు ప్రశాంతి, ఎంత ప్రశాంతి. ఏ బీగుడు ఉండదు, ఏ నశ ఉండదు, ఏ గందరగోళం ఉండదు, ఏ భయం ఉండదు. భర్తనే తెలియకుండా భార్య అక్రమ జీవితం ఏంటి ఎంత 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 దావుడుమోతలు తెలుసా? తెలియదేముంది. ఎంత దొంగసాటికి వ్యవహరించాలి. కానీ దొరక్క తప్పదు. ఒక రోజున దొరికినప్పుడు నీ జీవితం బజరు పోవడం ఖాయం కదా. అసలు ఆ పీకుడే ఉండదు కదండి. నక్కి నక్కి పోవాల్సిన పని లేదుగా. ఏడపోయావంటే అబద్ధం చెప్పాల్సిన పని లేదుగా. ఏలాపాలు లేకుండా చీకట్లో దొంగ తిరుగుడు తినాల్సిన పని లేదుగా. ప్రశాంతం. పనికి వెళ్తావు, ఇంటికి వస్తావు, పని చూసుకుంటావు, పిల్లలతో గడుపుతావు, ఒక ముద్ద తింటావు, నీ భర్త వస్తావు, ఒక ముద్ద తింటావు, ప్రశాంత ప్రార్థన పడుకో. ఎంత హ్యాపీ అండి. పనికి మళ్ళీ వ్యవహారాలు చేసుకొని విలువలు పాడు చేసుకోవడం తప్ప ఏముంది చెప్పండి. ప్రశాంతమైన జీవితం అదే నాకు విచిత్రం. ప్రార్థనకు వచ్చినా కూడా ఆ బుద్ధులు మార్చుకోరే, ఆ తీరులు మార్చుకోరే, ఆ వైఖరి మార్చుకోరే, ఆ పాడు పనులు మార్చుకోరే. ఏది నీకెందుకు? ఎదిగిన కూతురు ఇంట్లో ఉంది, ఎదిగిన కొడుకు ఇంట్లో ఉన్నాడు, సంకలం మనవరాలు ఉంది, నువ్వు చేసే మరమరాలు ఏంది నాకు అర్థం కాదు. ఎంత విచిత్రం అండి. నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అయ్యగారు ఏంది మా మీద పడ్డాడు అనుకోకు. నాకు పడితే నాకు లచ్చ వస్తుందా? పడితే నాకు లచ్చ వస్తుందండి. నాకేమైనా బ్యాంకులో ఇవ్వడానికి డబ్బులు పడతాడా? నాకేమైనా 18 పడతాయా? మీకు పడ్డట్టు పడవగా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నాకేం పడవు కదండి. నీ మీద పడితే నాకేం వస్తుందండి? నీ మేలు కోసం చెప్పేది. ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు ఆ పీకుళ్ళు అంట? ప్రశాంతమైన జీవితం పాడు చేసుకుంటాం ఎందుకు? ఒకసారి ఆలోచన చేయి. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత ప్రశాంతం ఉంది నీకు? ఇప్పుడు ఉందా ప్రశాంతత? ఉందా? ఒక తాగుబోతున్నాడు చెప్తాడు, లేదండి అంటాడు. ఒక పనికి మాలు తిరిగే వ్యక్తులు లేదండి. అన్ని కవర్ చేయడం, 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. జాగ్రత్త. తల్లిదండ్రుల వయసు స్థానంలో ఉండి పాపంలో దొరుకుతా కన్న పిల్లల కంటపడిన వాళ్ళ జీవితాలు ఎట్లా మారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి. నేను చెప్పలేను, దండం పెట్టి చెబుతున్నా. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు లోబడు, దాన్ని తావివు. లేనిపోయిన రోగాలు ఎందుకండి నీకు? లేనిపోయిన కష్టాలు ఎందుకు నీకు? పగలంతా కష్టపడతావు, సాయంత్రంకి వెళ్ళి ఏదో పెద్ద పెద్ద ఏంది సంస్థోడు కట్టేవాళ్ళ ఆడికాడు దూరి ఆడినాకి ఆడికట్టి వస్తావు. పెద్ద బాధ్యత కలిగిన వ్యక్తిలాగా ఎవరెవరికో తారదత్తం చేస్తాను, నీ కష్టాలు చేస్తాం. ఈ మధ్యకాలంలో ఒక అతను ప్రేమించి ఇద్దరు చచ్చారు. అసలు అతనికి ఏం కావాలి తెచ్చుకొని పెడుతుందట. కట్టుకున్న భర్త వదిలేసింది, నాటకాలకు వచ్చింది, నటెత్తుంది, బతికే నాటకం అయిపోయింది. ఆడవాడు తగిలాడు, కొడుకు వయసుకు వెళ్ళినాడు, ఆడికి పెళ్ళయింది, ఆడు కుటుంబం వదిలిపెట్టాడు. ఆమెకి ఏం కావాలి ఈడు కొని పెడుతుంది, ఈడికి ఏం కావాలి ఆమె కొని పెడుతుంది. అసలు ఎవరు తిన్నారు నీ సొమ్ము? నీ పిల్లలు అనాథలుగా ఉండవే కదా రోడ్ల మీద. వాళ్ళ కూతురు ఏడుతుంది, డాడీ ఎల్లక డాడీ అంటే నేను వెళ్ళనమ్మని వెళ్ళిపోయాడట. వాళ్ళ కూతురు చెప్తున్న మాటలు చెప్పి ఆ మీడియా వాడు మాట్లాడుతూ ఏడుతున్నాడు. ఎంత ఘోరం అండి. కుటుంబాలు పాడు చేసుకోకండి, కుటుంబాలు కాపాడుకోండి, దైవికంగా కట్టబడండి. దైవ సేవకుండి దేవుడు నీ ప్రయోజనం కొరకు నిలబెట్టాడు. ఎవరు చెప్పలేరుగా. ఒకరు చెప్పినా నీకు నొప్పిగా వెంటనే నువ్వు చెప్తేనా అని వాడి మీద లెగుతావు. కానీ సేవకుడి మీలాగా మనసులు తిట్టుకుంటావు, ఈడేందురా అని.
నువ్వు తిట్టుకుంటే తిట్టుకో, నాకు ఇబ్బంది ఏం లేదు. మూతి పూలు రాలిన తర్వాత అప్పుడు నేనే గుర్తుకొస్తా. అయ్యగారు నువ్వు చెప్తే ఏం లేదు అయ్యగారా, ఆచిపోయి రాలి మరి అయ్యగారు అంటే నీ ఏడు చెప్పేది ఏం లేదు, చేసేది ఏం లేదు. డాక్టర్ కూడా ఏం చేసేది ఉండదు. రక్తం కారుతుంటే పట్టి వేస్తాడు కారకుండా, ఇంక చేసేది ఏముంది చెప్పండి? ఇంక అంతకుమించి ఏం చేయడు. కుటుంబాల జీవితాన్ని కాపాడుకోవడం కొరకు, నీ ప్రయోజనం కొరకు, నీ క్షేమం కొరకు, గ్రామ మేలు కొరకు దేవుడు ఒక సంఘాన్ని, ఒక సేవకుని నియమిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పట్టున ఒక వ్యక్తి ఒక ఊరి కోసం ఏడవలేడని 10 సంఘాలు పెట్టాడు ఆయన, అంతే. అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? పట్టుమని ఒకడే అందరి కోసం ఏడవలేడేమని బ్రాంచీలు పెట్టాడు ఆయన, అంతే. ఎవరు సేవాళ్ళది? ఏ సహవాసానికి వెళ్ళే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సేవకుడు తీసుకొని వాళ్ళ కోసం ఏడవలసిన బాధ్యత పరిస్థితి ఉందిగా. నీ ప్రయోజనం కొరకు సేవకుని పెట్టాడు. సేవకుని పక్షాన పనిచేసే దేవుడు, నీ పక్షాన పనిచేసే దేవుడే. మీరు జాగ్రత్త చూస్తే రాజుల మొదటి పుస్తకంలో 13వ అధ్యాయం 4వ వచనం, ఒక రాజు ఒక ప్రవక్త చెప్పిన మాట విని రాసును తెచ్చుకొని బలిపీఠం మీద దహన బలి అర్పిస్తా, ఈ బలిపీఠం తునకలైపోద్ది, బూడిదైపోతుంటే పట్టుకొండ్రా అన్నాడు. చెయ్యెత్తి పట్టుకొండ్రా అన్నాడు. జనాలు చూస్తుండగానే చెయ్యి ఎండిపోయింది. ఏ బలిపీఠం అయితే కనపరుస్తున్నాడు ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రవక్త అంటాడు, ఈ బలిపీఠం తునకలై బూడిదైపోద్దంటే పట్టుకోండి అని చెయ్యెత్తాడు. ఎత్తిన చెయ్యి ఎండిపోయింది. దినవృత్తాంతాల పుస్తకం 2వ పుస్తకం 26:19, ఉజియా అనే రాజు యాజకుడు చేసిన పని దోపరతి పట్టుకొని ప్రత్యక్ష గొడవలోకి పోయి దోపరతి ఇస్తూ ఉంటే యాజకులు అడ్డుకొని, అది నీ పని కాదయ్యా, కుక్క పని కుక్క చేయాలి, నక్క పని నక్క చేయాలి, పిల్లి పని పిల్లి చేయాలి, మీరు చెప్పేది రా, నేను చేస్తా అని పోయాడు. కోపగించుకున్నాడు, కోపం చూపాడు. 11 సంవత్సరాల కుష్టి వ్యాప్తం కుమిలి తెచ్చాడు. దేవుడు సేవకుని పక్షాన్ని నిలబడితే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సామ్యుయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయం 8వ వచన భాగం మీరు చూస్తే, సేవకుడు ఎందుకు సేవకుడు? ఈరోజు చాలామందికి సేవకుని విలువ అర్థం కావట్లే. అక్కడ అంటున్నాడు, ఇదిగో సామ్యుయేలు పాస్టర్ గారు, మేము యుద్ధానికి పోతున్నాం, మా కొరకు ప్రార్థన చేయడం మానొద్దు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పెళ్లి చూపులకు వెళ్తున్నాం సంబంధం తేవడానికి, పాస్టర్ గారు మేము సంబంధం వెళ్తున్నాం, ప్రార్థన చేయడం మానొద్దు. ఎందుకు పాస్టర్ గారిని పిలిచి ప్రార్థించుకునేది? పాస్టర్ గారు ఇల్లు కడుతున్నాం, ప్రార్థన చేయి. ఎందుకు? మా కొరకు ప్రార్థన చేయడం మానొద్దు. నీ ప్రార్థన ఇల్లు కట్టుద్ది. దానికే మొదటి ప్రార్థన, దానికే మొదటి సేవకుని పిలిచి ప్రార్థన చేసుకునేది. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయడు, నీకు ప్రయోజనం. 13వ వచనం చూస్తే, సామ్యుయేలు ఉన్నంత దినమంతట్లోనట ఫిలిష్తులకి దేవుని హస్తం విరోధంగా ఉంది. అంటే ఒక గ్రామంలో సేవకుడు ఉంటే ఆ గ్రామం దేవుని వెలుగుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను వచ్చిన కొత్తలో గందరగోళం ఉన్న ఈ కాలనీలో కొంతమంది తల్లు అన్నారయ్యా, నువ్వు వచ్చేవాడి వెలుగు వచ్చిందయ్యా, నువ్వు మాతోనే ఉంటే మేలు. సేవకుడు ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో సాతాను సంబంధమైన విరోధ క్రియలకు దేవుడు విరోధంగా నిలబడతాడు. నీ శత్రువుకి దేవుడు విరోధంగా నిలబడతాడు. దాని కొరకే సేవకుని పిలిచి అన్ని వదులుకొని నేను చూపించే ప్రాంతం నువ్వు పోవాలి. ఫనే యూ షుడ్ గో టు గోవిందపురం అండ్ బీ దేర్ అండ్ డూ ద మినిస్ట్రీ. అక్కడే ఉండి పని చేయి, అక్కడే ఉండాలి ప్రభువా, ఉండాలంతే. వారం ఒకసారి వెళ్ళకూడదా? అవసరం లేదు. వారి మధ్య నుండి పని చేయి. దేవుడు ఒక ప్రాంతం చూపిస్తాడు, ఆ ప్రాంతంలో ఉండి పని చేయాల్సిన బాధ్యత ఆ సేవకుడికి ఉంది. కార్పెట్ తెలిసి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది కుట్రబూనినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడే ఆ సేవకుని పక్షాన్ని పని చేస్తాడు. ఎందుకంటే అక్కడ నిలబెట్టింది జనము కాదు, అక్కడ నిలబెట్టింది ఒక వర్గం కాదు, అక్కడ నిలబెట్టింది ఒక బలము కాదు, దేవుడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని నేను చాలాసార్లు ఒక మాట అంట, ఒకవేళ దేవుడి ఊరు వదిలిపెట్టి పో ఫెనే, ఈ ఊరిలో ఉండొద్దు అని చెప్పాడు. నాకు మీ ప్రేమ అనురాగాల ఆప్యాయతలు నచ్చిని,
బొవ్వకి కూరకి ఏడిసే పనిలే గడిచిపోతుంది అనుకో, నేను ఈడే ఉంటానంటే దేవుడు మిమ్మల్ని అందరూ శత్రులుగా మార్చేస్తాడు. మిమ్మల్ని అందరూ శత్రులుగా మార్చేస్తాడు. దేవుడే నాకున్న ఘనతను ఓడబీకి తలదించి పంపిస్తాడు. మర్యాద పోయిననుకో, మర్యాద గెడుతుంది దేవుడి మాట కనుక. ఒకవేళ ఫిన్నే నువ్వు గోవింద పూర్వంలోనే ఉండాలి అని దేవుడు అన్నాడా? ప్రపంచమంతా ఏకమైన ఎన్ని శక్తులు కుట్రలు ఉన్నా నన్ను ఇంచు కూడా కదపలేరంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవకాశమే ఉండదు. గుంపుగా కూడిన గుంపులు తునకలైపోతాయి. కారణం ఏంటి తెలుసా? నన్ను ఉండమని చెప్పింది ఒక మనిషి కాదు, ఒక వర్గం కాదు, ఒక ప్రాంతం కాదు, దేవుడు. ప్రభా నేను ఎక్కడ ఉంటే ఏంటి, ఎవరు వచ్చినా నేను వాళ్ళని తన్ని తాళింపేసి పంపిస్తానని దేవుడు చెప్పాడు అనుకో, ఇక నాకేం మాట్లాడే పని లేదు. నేను కాముగా ఆయన వైపు చూస్తే చాలు, దేవుడు శూర కార్యాలు చేస్తాడంతే. ఆమెన్, హల్లెలూయా. ఒక ప్రాంతంలో సేవకుని నిలిపేది దేవుడు, ఆ సేవకుని పక్షాన పనిచేసేది దేవుడు, ఆ సేవకుని కొరకు గుంపుని సిద్ధపరిచి ఆ గుంపుని పరలోకానికి నడిపించేది దేవుడు. ఆ దేవుడు ఉన్నంత వరకు దేవుని కార్యాలు మనం చూడక తప్పదు. ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా. ఒక అద్భుతం, వీళ్ళు సేవకుని మాట గౌరవించారు. ఒక సేవకునిగా నేను కోరుతున్నాను, ఇంకా సేవకుని మాటకు విధేయత చూపని మనసు నీకుంటే దయతో నీకు వద్దది. నీ ప్రయోజనం కొరకే నన్ను పెట్టాడు. నీకు వ్యక్తిగతంగా ఒక మాట చెప్పగలుగుతున్నానా? చెప్పలేకపోతున్నా. కారణం ఏంటి తెలుసా? నీకు బెండ్ అయ్యే స్వభావం ఇంకా రావట్లేదేమో. మంచి చెప్పి నీకు శత్రువు అయిపోవడం తప్ప అంతకుమించి ఏం కనపడపోతే ఉపయోగం లేదు కదా. ఇక్కడ మాట్లాడితేనే మొఖాలు మాడిపోతాయి, ఫీజులు ఫిలమెంట్లు రాలిపోతాయి, బల్బులు పేలిపోతాయి, వైర్లు కాలిపోతాయి, ఇల్లే తగలబడతాయి. ఇక డైరెక్ట్ వచ్చి మాట్లాడితే నన్ను అన్నాడా పాస్టర్ గారు, నన్ను అన్నాడా పాస్టర్ గారు, నన్ను అన్నాడా పాస్టర్ గారు. నిన్ను అనపోతే దేవుడు అనాలా? సో సేవకుడిగా అధికారం లేకపోతే ఎవరికి ఉందండి? పూర్తి బాధ్యత సేవకుడిని ఇవ్వాలి. మీరు గమనించండి, ఆదిమ సంఘాన్ని సంపూర్ణతలోకి ఆనాడు అపోస్తులు నడిపించగలిగారు. మేము నడిపించలేకపోతున్నాం. నిజం. ఎవరన్నా నిద్రపోతున్న వాళ్ళు ఉంటే, అమ్మ లేచి వాక్యం నిలబెట్టానుకో, నన్ను సేమ్ చేశాడు పాస్టర్ గారు. నిన్ను సేమియా చేశానా? ఉప్మా చేతి వదిలిపోయేదేమో, రాదు పలకడం. నన్ను సేమియా చేశాడు పాస్టర్ గారు, నన్ను సేమియా ఎందుకు అబ్బాయి అంటే, అమ్మ సేమియా నన్ను సేమ్ చేశాడు, అదే చేశాడు నన్ను అంటే ఉప్మా చేతి వదిలిపోయేది. ఇంగ్లీష్ రాకపోయినా మళ్ళీ ఎరైటీ పోలుతావు, నన్ను సేమియా చేసాడు పాస్టర్ గారు, నన్ను సేమియా చేసాడు పాస్టర్ గారు. నేను సేమియా ఉప్మా చేతి బాగుండేదా, ఇడ్లీ చేతి బాగుండేదా, అట్టు చేతి వదిలిపోయేదేమో, తినకు వదిలేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోపడగలమా? చెప్పగలమా? ఆనాడు ఆదిమ సంఘాల్లో సంపూర్ణత గద్దించేవాళ్ళు. మీకు తెలుసా, పౌలు అపోస్తలుడు చిరఛేదనం చేయబడ్డాడు. ఎందుకు చిరఛేదనం చేయబడ్డాడు తెలుసా? నీరో చక్రవర్తికి ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. అలెగ్జాంద్రు కంచెరవాడు, తిమోతి అంటాడు, ఆ కంచెరవాడైన అలెగ్జాంద్రు నన్ను వ్యతిరేకించాడు, నా మాటలు ఎదిరించాడు, వాడి విషయంలో జాగ్రత్త పడు. ఎవరి అలెగ్జాంద్రు? అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చేస్తే ఆ ఊర్లో అందరూ దొమ్మిగా వస్తూ ఉంటే, అంత గందరగోళంలో ఒకళ్ళు నెడితే సైగ చేస్తే పౌలు పక్షాన్ని నిలబడి ప్రాణాలు పెట్టడం కూడా సిద్ధపడ్డాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఆ సంఘటన మీకు కనబడుతుంది. పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ అయిన వ్యక్తి ఆయన. ఈ వ్యక్తి పౌలు గారి దగ్గర పరిచర్లను అడిగాడు, సేవలను అడిగాడు, సంఘ పరిచర్లో సమపాలుగా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని విషయాలు, భిన్నమైన విషయాలు బోధిస్తూ ఉంటే పౌలు వాళ్ళు హెచ్చరించి హుమయోను అలెగ్జాంద్రు అనే వారిని గద్దించాడు పౌలు. అలా గద్దించేపాటికి అది దాన్ని మనసులో పెట్టుకొని మమ్మల్ని చీప్ చేస్తావా, మేము సేవ చేయకుండా చేస్తావా, నీ సంగతి తేలుతారు మనసులో పెట్టుకున్నాడు. సమయం రానే వచ్చింది. నీరో చక్రవర్తి రామపట్నం తగలబెట్టి ఆనందపడతా ఉంటే, ఈ నీరో చక్రవర్తికి మైండ్ లేదు, బుర్ర ఉంది కానీ గుజ్జు లేదు వీడికి. అందుకని తగలబెట్టి పీడియలు వాయిస్తున్నాడు ఈ దరిద్రుడు.
ఇతగాడి దగ్గరికి వచ్చి, ఇదిగో రాజా నీకు ఒక ఐడియా ఇస్తా. పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల ఉన్న పౌలు కొరకు తన శిష్యులు, తన పౌలు తోటి వాళ్ళు, పౌలు వర్గం వాళ్ళు వచ్చి పట్టణం తగలబెట్టాడని చెప్పి గోల చేయి అని చెప్తే, పౌలుని బట్టి పట్టణం తగలబెట్టిందని చెప్తే తెల్లారిపాటికల్లా పౌలు చెరచదనం చేయబడ్డాడు. ఒక విశ్వాసి ద్వారా పౌలు మరణానికి అప్పగించబడ్డాడు. కానీ ఆనాటి సంఘాల్ని అపోస్తలు వైరాగ్యంతో కట్టడానికి కారణం ఏంటి తెలుసా? సంఘంలోకి వచ్చే విశ్వాసులు మొదట దేవునికి అప్పగించుకునే వాళ్ళు, 2 ఆయన చిత్తములో సేవకునికి అప్పగించుకునే వాళ్ళు, 3 సంఘానికి అప్పగించుకునే వాళ్ళు గనక ఈ 3 విషయాల్లో ప్రయోజనకరంగా పనిచేశారు గనక సంపూర్ణులుగా చేయడానికి ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయడానికి సేవకుడు సన్నద్ధుడై పని చేయగలిగాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. పౌలు గారు తిమోతి అంటాడు, పాపం చేసేవారిని అందరి ఎదుట గద్దించమన్నాడు. సీరియల్ చూసి వాళ్ళందరూ లేచి నిలబడండి. అమ్మా, సీరియల్ చూసి వాళ్ళు లేచి నిలబడతారా? డైలీ సీరియల్ చూసారా మహాభక్తులు? ఆ రోజుల్లో అలా చెబితే నిర్దాక్ష నిలబడేవాళ్ళు. సైతాన కళ్ళు పోతాయి, పనికి మళ్ళీ బల్లలో చెయ్యత్తా, అరే పనికి మళ్ళీ సీరియల్ చూస్తావా? ఎంత దరిద్రం తెలుసా? సంఘం పాడవుద్ది, సర్వనాశనం అవుద్ది అని తిడుతున్నాం. మనమా ఏం నువ్వు చెప్పేది? సాలులే, ఇంకో సంఘం అంతకాలతో ఇంకో నేను పెడతా సంఘం, నువ్వు చెప్పేది నాకు ఇయేగా గోల. నన్ను ఎంత మాట్లాడాడు తెలిసి, ఎంత పాస్టర్ అయితే మాత్రం ఎంత మాట అంటాడు తెలుసా? ఈ డైలాగులు ఎందుకు వస్తున్నాయి ఈ డైలాగులు? సేవకుడి అధికారం లేదు, నీది ఇది అధికారం. సేవకుడి అవకాశం ఇవ్వట్లేదు నువ్వు, అసలు దేవుడికే ఛాన్స్ ఇవ్వట్లేదు నువ్వు. ఇక నాకెందుకు ఇస్తావు? దేవుడే నీకు చాలకపోతున్నాడు. ఇక నేను సరిపోతానా నీ భక్తిని తిద్దడానికి, నిన్ను కట్టడానికి? దేవుడే శాతకానుడయ్యాడు నీ ముందు. నేను పెద్ద ఒత్తాదినా? నేను ఊడిపడ్డానా? అసలు దేవుడే శాతకానుడైపోయాడు నీ స్నేహితుడ. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఇక నేనేం చేస్తా? ఆయన మాట్లాడి మౌనమైపోతాడు. ఇంక నేనే మాట్లాడుతా. ఆదిమ సంఘానికి ఇప్పుడున్న సంఘానికి తేడా అది. ఒక క్రమబద్ధీకరణం కంప్లీట్గా పోయింది. నా ప్రార్థన మిమ్మల్ని అలా నేను నడిపించగలిగితే చిన్న సంఘమైన చాలు, మనందరం పరలోకంలో ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనందరం పరలోకంలో ఉంటాం. మీరు నన్ను సహిస్తున్నారని నాకు తెలుసు. దేవుడు మీ హృదయాలు కడుతున్నాడని నాకు తెలుసు. ఇంకా 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 లోతుగా దేవుడు నాటి నిన్ను కట్టగలిగితే నువ్వే నాకు ఆస్తి. అక్కడ నా కిరీటం నువ్వే, నా ఆనందం నువ్వే, నా సంతోషం నువ్వే, నా బహుమానం నువ్వే. పౌలు అదేగా చెబుతుంది. సేవకులు మా ఆస్తి ఏదండి? మా సంపాదన ఏది? మా సంతోషం ఏది? నేను చర్చిలో చూసి ఆనందపడడం కంటే అత్యధికమైన ఆనందం నాకు కలగాలంటే నువ్వు పరలోకంలో కూడా కనబడాలి. ఆమేన్. చర్చిలోకి వస్తే ఆనందపడుతుంది. నిజం, నేను భలే ఆనందపడతా. ఎవరన్నా రాకుండా మానుకొని వచ్చి భలే ఆనందపడతావు. భలే వచ్చాడు సాలరా దేవుడు నడిపించాడు, సంతోషపడతా. ప్రార్థన దేవుడు సంతోషపడతా. దమ్ బిర్యానీ తిన్నంత ఆనందం నాకు. ప్రార్థన మానుకోవడం, చర్చికి వస్తే దమ్ బిర్యానీ తిన్నంత ఆనందం. ఎంతకంటే ఆనందం నాకు ఎక్కడ కలగాలి తెలుసా? నిన్ను పరలోకంలో చూసినప్పుడు కలగాలి. నా ఆనందం అది, నా సంతోషం అది, నాకుండే ఆస్తి నీవే, నా కిరీటం నువ్వే, నా బహుమానం నువ్వే, అంతా నువ్వే. ఈ దిక్కుమాలినోడికి నిన్ను పోగొట్టుకోవడం వల్ల నా ఆస్తి పోయినట్టే, నిన్ను పోగొట్టుకోవడం వల్ల నా బహుమానం పోయినట్టే, నిన్ను పోగొట్టుకోవడం వల్ల నా కిరీటం పోయినట్టే, అన్నీ పోయినట్టే. అందరు బహుమానాలు తీసుకుంటూ ఉంటే చార్లెస్ పిన్ అన్నాడు, చేతులు కట్టుకొని దిగాలుగా ఎడుతూ చూస్తూ ఉండాలి. నేను ఒక్కడిని వచ్చాను పరలోకి, నవ్వలే ఊరు రాలేదా? అందరు అటు నుంచి అటుపోయారా? గాడిలో జారిపోయారా? సరే ఏం చేస్తాం? కానీ అదే ఫినే నీ పరిచర్య తగిన బహుమానం. కొన్ని ఆత్మలు నీ ద్వారా వెలిగించబడ్డ ఆత్మలు సరి చేయబడ్డాయి, దిద్దబడ్డాయి.
ఇంకా ప్రకాశమానకు మారే నీ బహుమానం తీసుకోమంటే చెప్పసఖ్యం కాని ఆనందం. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిద్రపోతున్నారా? ఎత్తు. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నిత్య ఆరాధన. హల్లెలూయా. చివరి మాటలు మరొకసారి చెప్తున్నా. యువేదియా సుంటికి వెళ్ళాక సరిచేసే విషయంలో వెంటనే లోబడిపోదు. నువ్వైనా నేనైనా దిద్దుబాటు విషయంలో దిద్దుకుందాం, తప్పేం కాదు. పొరపాట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి. లోపాలు లేని వ్యక్తి ఎవరు? లోపాలు ఉంటాయి, దిద్దుకుందాం. దిద్దుకోవడంలో తప్పేం కాదు. మనం సవరించుకోవడం వల్ల మనకు నష్టమేం జరగదు. ప్రయోజనమే ప్రయోజనమే ప్రయోజనమే, ఉపయోగమే. ప్రతి ఆదివారం ప్రభా నా సేవకుడి ద్వారా నాతో మాట్లాడు, నన్ను దిద్దు అని ప్రార్థన చేసిరా. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడిని హెచ్చరిస్తాడు, దేవుడిని గద్దిస్తాడు, దేవుడిని మెచ్చుకుంటాడు, దేవుడిని మందలిస్తాడు, బుచ్చగిస్తాడు, ప్రోత్సహిస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. నీకెప్పుడు ఏం కావాలో అది అందించి నిన్ను బలపరిచే దేవుడు ఖచ్చితంగా ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. అట్టి కృప మనకు అనుగ్రహింపబడును గాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.